ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఆత్మబోధ మొదటి శ్లోకం చూసాం. మనం కిందటి వారం మొట్టమొదటి ఒక శ్లోకం, అది తప అనే పదంతో స్టార్ట్ అయింది. తపస్సు అంటేనే మంగళకరము, తపస్సు అంటేనే పరమాత్మ. తపస్సు అర్థం అనేక అర్థాలు ఉన్నాయి. తపస్సు అంటే ఏంటంటే కష్టాన్ని సహిష్ణుత్వం అంటారు, అంటే సహించడం, అంటే సహనం. అందుకే తపస్సులని అనేక రూపాలుగా మనకి కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు అన్నమాట. అంటే ఈ సీరియల్ సినిమాల్లో ఒంటికాల మీద నిలబడి తపస్సులు, శిరశాసనాలు, ఉపవాసాలు, తీర్థయాత్రలు, ప్రదక్షిణలు, అనేక రకమైనటువంటి చెప్పులు లేకుండా స్లిప్పరీ రోడ్ల మీద వేడిగా అన్నీ, అంటే అనేక రకములైనటువంటి తపస్సులు ఇలా మారడానికి కారణం ఏంటంటే కష్టాన్ని సహిష్ణుత్వము, అంటే సహించడము, సహనం. కానీ వాస్తవానికి స్థూలంగా కంటే సూక్ష్మంగా దాని అర్థం వేరేగా ఉంటుంది. తపః అంటే ఆలోచనే, అంటే విచారణ, ఎనాలసిస్, ఎంక్వైరీ. దాన్నే ఒరిజినల్గా అసలైన తపస్సు. అందుకే ఈ తపస్సు అనేదాన్ని 3 రకాలుగా భగవద్గీతలో చెప్పబడింది. శ్రీకృష్ణ పరమాత్మ 3 రకాల తపస్సులు చెప్తారు. 17వ అధ్యాయంలో ఈ 3 రకాల తపస్సుల గురించి చెప్పారు. ఒకటి శారీరక తపస్సు, 2 వాక్కు, అంటే మన మాటల ద్వారా ఏ విధంగా తపస్సు చేయాలి, 3వ రకం దానికంటే సూక్ష్మంగా మానసికమైనటువంటి తపస్సు. ఈ 3 తపస్సులు అయినప్పుడే మీలో ఉన్నటువంటి పూర్తిగా లోపల, అంటే బయట నుంచి మనం నియంత్రించేది ఏం మార్చేది ఏమి ఉండదు. లోపల మనలో ఉన్నటువంటి ఆ మాలిన్యం ఏదైతే ఉందో పూర్తిగా పోతుంది. మీరు శుద్ధంగా, పవిత్రంగా, ఒక యోగ్యంగా మారడానికి కావలసినటువంటి అధికారిత్వం ఏదైతే కావాలి, మనకి ఏదైనా చేయాలంటే అధికారిత్వం కావాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదవాలి అంటే వాళ్ళు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ చదవడానికి 10th క్లాస్ పాస్ అయి ఉండడం అనేది అధికారిత్వం అంటారు. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, యోగ్యత, క్వాలిఫికేషన్. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చదవాలంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఆత్మబోధ అంటే ఇది జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటి? మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. అనేక రకమైన సమాచారం, వంట వండడము, మొత్తం అదంతా ఆ రెసిపీ తెచ్చుకొని అలా నేర్చుకుంటూ వంట చేయడం అనేది వంట జ్ఞానం. ఇప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, వ్యవసాయం, మొత్తం బ్యాంకింగ్, హాస్పిటల్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఏదైనా సరే అంతా జ్ఞానమే కదా. సో ఈ జ్ఞానం అంతా మనము సంపాదించుకొని మనం స్టోర్ చేసుకొని దాని ప్రకారంగా మనం వర్క్ చేస్తాం. ఇవంతా జ్ఞానం. కానీ ఇప్పుడు ఆత్మ జ్ఞానం, ఆత్మ అనేది కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటిది కాదు. ఆత్మ అనేది అంటే ఆత్మ అనేది ఒక ఆబ్జెక్ట్, అంటే ఒక వస్తువు కాదు. మనకి జ్ఞానం అంతా కూడా, ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా కూడా, ఈవెన్ చంద్రయాన్ 3 మనం ప్రవేశపెట్టే శాటిలైట్, అది కూడా ఒక ఆబ్జెక్టివ్గా ఉన్నటువంటి జ్ఞానమే. అందువలన ఈ జ్ఞానం గురించి మాట్లాడట్లేదు. ఆత్మబోధ అంటే, అందుకే ఈ ఆత్మబోధ దీనికోసము మీరు అనేక రకాల శాస్త్రాలు చదువుకొని రండి అని ఎవరు చెప్పట్లేదు. శంకరాచార్య దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏం చెప్పారంటే,
వివేక అంటే సత్యము అసత్యాన్ని రెండుగా వేరు చేసే ఆ దృష్టి ఉండాలి మనిషి. ఇప్పుడు అరటిపండు ఇచ్చారు, ఆ తొక్క ఏదైతే తీస్తామో ఆ లోపల గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జుని తొక్క వేరు చేయడం మనకు తెలుస్తుందా లేదా? అది వివేకం. దానికోసం ఒక శాస్త్రం చదివి రావాలా? అవసరం లేదు. వివేకం అన్నమాట. సత్యం అసత్యం, నిత్యం అనిత్యం, శాశ్వతం అశాశ్వతం, ఇలా వేరు చేసే ఈ జ్ఞానం అనేది స్వాభావికంగా అది ఇంటెలిజెన్స్ అనమాట. అది మామూలు వస్తు జ్ఞానం కాదు, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది చదువుకొని మీ శాస్త్రాలు చదవక్కర్లేదు. మీరే పెద్ద వ్యాకరణము, తార్కము, మీమాంస, ఇవన్నీ సాంఖ్య, నైయాయిక, ఇవన్నీ పెద్ద పెద్ద శాస్త్రాలు ఏం చదవాల్సిన పని లేదు. ఆ యొక్క ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని. ఇంగ్లీష్లో నాలెడ్జ్ వేరు, ఇంటెలిజెన్స్ అంటే విజ్డమ్. అందుకే విజ్డమ్ అంటారు చూడండి. మన ఇంట్లో పెద్దవారిని మనం సలహా సంప్రదింపులు తీసుకుంటాం. ఎందుకంటే వారు ఏదో పెద్ద చదువుకుని అలాగా స్టోర్ చూసుకుని ఇన్ఫర్మేషన్ కాదు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ అనుభవపూర్వకంగా అనుభూతిలో దర్శించినటువంటి ఏ విజ్డమ్ అయితే ఉంటుందో అది వాళ్ళు మనకు చెప్తారు. అదే మనం అనుకోండి, ఈ A+B² లేకపోతే ఇలా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, E=MC² ఏదో ఉంటాయి ఇలాంటి ఈక్వేషన్స్, పైథాగరస్ సిద్ధాంతాలు, ఆర్కిమిడిస్ తీరాలు, ఇలాగా న్యూటన్ లాస్, అనేక రకాల ఉంటాయి. ఈ జ్ఞానం వేరు. అందువలన ఈ జ్ఞానం ఏంటి? మీరేదో ఆఫీసులో, వ్యాపారంలో ఏదో జాబ్ చేసుకొని మీ జీవన విధానానికి కావలసినటువంటి కొంత ధనధాన్యాలు సంపాదించడానికి ఉపయోగపడతాయి తప్ప వాస్తవికంగా మన యొక్క ఈ జీవితంలో, ఈ జీవన విధానంలో వచ్చినటువంటి లోటుపాట్లు, ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో వాటి నుండి బయటపడడానికి ఈ జ్ఞానం పనికిరాదు. అందుకే ఏ జ్ఞానం అనుభూతి ద్వారా దర్శిస్తే మీకు ఇంక ఎటువంటి భయం ఉండదో దాన్ని బోధ అంటారు. బోధ అంటే బయట నుంచే వచ్చేదే ఉండదు, ఎవరు ఇచ్చేదేమి ఉండదు. బోధ అంటే ప్రజ్ఞ, ఎరుక, తెలివి అంటారు. అందుకే తెలివి, జ్ఞానంకి తెలివికి తేడా చూడండి మీరు. తెలివి అనేది స్వతహాగా మీ యొక్క స్వతహాగా ప్రకటమవుతుంది తెలివితేటలు. అందుకే మనకి చిన్నప్పటి నుంచి కూడాను చెప్తుంటారు మనకు కథలుగా అరే చదువుకున్నాడు కంటే ఈ బట్టలు ఉతికేవాళ్ళు అంటారు, చాకలి వాళ్ళు అని అట్లా మాట్లాడేవాళ్ళు, సామెతలు. అది నిజము, అది అబద్ధమేం కాదు, అది నిజమే. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రాలతో సంబంధం లేదు. ఒక చిన్న కథ ఉంటుంది, మొత్తం అన్ని శాస్త్రం చదువుకోండి, మీమాంసము, తర్కశాస్త్రము, వ్యాకరణము, అనేక సాంఖ్యము, యోగ శాస్త్రాలు, అన్ని శాస్త్రాలు చదువుకున్నటువంటి ఒక పండితుడు మొత్తం శాస్త్రములన్నీ కూడా తల మీద పెట్టుకొని నది దాటడానికి వెళ్తున్నాడు అవతల వైపు కార్యక్రమానికి. సో అక్కడ బెస్తవాడు ఉంటాడు, పడవ నడిపేవాడు. ఆయన పిలిచాడు. ఆయనేమో ఇలాగ చుట్ట బీడీ ఉంటుంది కదా, తాకుండా వచ్చాడు, పడవ తీసాడు, పడవ మీద వెళ్తుంటే ఈ అన్ని శాస్త్రాలు చదివించినోడికి ఏంటంటే అహంకారం ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ శాస్త్రాలు ఎక్కువ చదివేవారికి పుష్టిగా ఉంటుంది అహంకారం. అందుకే వాళ్ళకి వాస్తవంగా మీరు తెలుసుకుంటే జీవన్ముక్తులుగా, ముక్త పురుషులుగా ఎవరైతే మనం చూస్తున్నాం వాళ్ళందరిలోకి మీరు ఒకసారి వాళ్ళ చరిత్రలోకి, వాళ్ళ జీవిత చరిత్రలోకి మీరు చూడండి, వాళ్ళు పెద్ద విద్వాంసులు, వేదాంతులుగా ఉండదు. ఎందుకంటే అది స్వతహాగా ఈశ్వర చైతన్యంతో కూడినటువంటి సంపూర్ణ పరిశుద్ధమైనటువంటి ఆ ప్రజ్ఞతో కూడినటువంటి అది వేరు. మళ్ళీ ఆత్మతత్వం, బ్రహ్మతత్వం, అదే ఈశ్వర. ఈశ్వరు అంటే మనం అనుకున్నటువంటి మూర్తిగా ఉన్నటువంటి, ఆకారంగా ఉన్నటువంటి వ్యక్తిగా, భార్యాభర్తలు, పిల్లలుగా ఉండే ఈ కుటుంబీకులుగా ఉన్నటువంటి పెద్ద సంసారిగా ఈశ్వరుడు కాదు. వాస్తవంగా ఈశ్వరుడు అంటే మీ లోపల ఏ శక్తి వలన లబ్ డబ్బుని గుండు కొట్టుకుంటాం చూడండి. మనం ఏమి రోజు దాని గురించి ఏం ప్రత్యేకంగా శ్రమ పడట్లేదు ఎవరిని, అది ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది లబ్ డబ్. సో ఆ వెనక ఉన్నటువంటి శక్తి అది అన్నిట్లో ఉంటుంది. అంటే జడము చేతనం అనే భేదం లేకుండా, అంటే మొత్తం అనేక వృక్షాలు, పక్షులు, జంతుజాలంతో పాటు ఈవెన్ రాయి రప్ప పంచభూతాత్మకంగా ఉన్నటువంటి, పంచభూతాలకు కూడా వెనుకగా ఉన్నటువంటి 3 గుణములు, సత్వగుణము, రజోగుణము, తమో గుణము.
సో గుణాలలో ఉన్నటువంటి ఆ యొక్క తారతమ్యాల ఆధారంగా సృష్టి మొత్తం కూడాను అనేక రూపాలతో అలాగ ప్రకటమవుతుంది. అందువలన ఈ విధమైనటువంటి ఈ తారతమ్యమే ఈ గుణాలు. కాబట్టి అందువల్లనే మనకి ఆ ప్రజ్ఞ అనేది సమానంగా ఉంటుంది అందరికీ. ఎవరికైతే జ్ఞానం ఉందో జ్ఞానంలోనే తేడా ఉంది మనకి. మనందరికీ ఎక్కడ తేడా ఉంది? జ్ఞానం. అందుకే మీ అందరిలో కూడాను ఈ ఇంటలెక్చువల్ అంటారు. అంటే ఇంటలెక్ట్ అంటే బుద్ధి. అందుకే ఇంటలెక్చువల్ జ్ఞానం నాలెడ్జ్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు అంటారు. ఇప్పుడు చూడండి, గుండు కొడుతుంది చూడండి, గుండె ఎవరు కొట్టడానికి దానికి ఏం పెద్ద జ్ఞానం అక్కర్లేదు, అది ఇంటెలిజెన్స్ అనమాట స్వతహాగా. అదే నాకేమైనా ఈక్వేషన్ నేను చెప్పాను అనుకోండి, E=mc², అది సమాచారం అనమాట, నా యొక్క బుద్ధిలో ఉన్నది. అంతే కదా. అందువలన ఒకసారి మనము ఇలాగ అగ్నిలో ఇలా చేయి పెడితే కాలిందనుకోండి, అగ్నిలో చేయి పెడితే కాలుతుంది, అగ్నిలో చేయి పెడితే కాలుతుంది అని రోజంతా నేనేం విచారించక్కర్లేదు, అసలు దాని గురించి సంబంధం లేదు. కానీ ఎక్కడైనా సరే అగ్ని ఉంది అంటే అది కాలుతుంది అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది స్వాభావికంగా. మనం కూడాను నేను మనిషిని అనేది రోజు చెప్తున్నారా? ఇక్కడ ఎవరైనా సరే స్వామీజీ నేను మనిషిని అని అంటున్నారు వచ్చి? అనట్లేదు. ఎందుకు? అలాగంటే డౌటు, వీళ్ళకి డౌట్ ఏదైనా నవ్వుతారు ఎవరైనా. అందుకే నేను మోక్షం పొందాను అనడం కూడా అంతే సిగ్గుచేటు. అందుకే అహం బ్రహ్మాస్మి అని చాలామంది ఊరికి అలా అరుస్తుంటారు అనమాట, అటు హరిద్వార్ ఋషికేశ్ అటువైపు. ఎందుకు? బ్రహ్మ అనేది ఈశ్వర స్వరూపము. ఈశ్వర స్వరూపం ప్రతి అణువణువు ఈశ్వర స్వరూపమే, బ్రహ్మే. కానీ దానితో పాటు కప్పి ఉన్నది ఒకటి ఉన్నది. అందువలన మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము. మనం ఈ కప్పి ఉన్నదే సత్యం అనుకొని మనం జీవించేస్తున్నాము. సత్యమైనదని వదిలేసి అసత్యాన్ని పట్టుకొని సత్యమని భ్రమపడుతున్నాము. దాన్ని దర్శించడానికి మనకి కొన్ని అడ్డుకున్నాయి, ప్రతిబంధకాలు. వాటిని పాపము అంటారు. పాపం అంటే మనం పెద్ద పెద్ద పాపాలు అనుకుంటారు. అమ్మ బాబోయ్, బ్రహ్మహత్య, గోహత్య, మొత్తం అనేక రకముల హత్యలు ఉంటాయి కదా. బ్రహ్మహత్య, గోహత్య, భ్రూణ హత్యలు, అన్ని హత్యలు. తర్వాత ఏదో కొలగొట్టుకోవడాలు, పంచపాతకాలు, మహాపాతకాలు అంటారు. దొంగతనము, సురాన్న పిబేత్, కలంజన భక్షయేత్ అని చెప్తుంటారు. మొత్తం ఈ నిషేధాలు ఇప్పుడు ఎవరవి చేయట్లేదు అసలు. హత్యలు ఇట్లా ఈ పారాయణ చేస్తే, ఈ పూజ చేస్తే ఈ పాపం పోతుంది అని ప్రతి ఒక్కరు చదువుతుంటారు అన్నమాట. మన పాపాలే చేపితే ఇంకెక్కడ పోతాయి? వాస్తవానికి పాపము అంటే ఏముండదు ఎక్కడ. మనకి ఏదైతే దుఃఖం కలుగుతుందో ఆ దుఃఖమే పాపం. సుఖం ఏదైతే అనుభవించడం అనుకుందో అదే పుణ్యం. సో పుణ్యం యొక్క రిజల్ట్ ఏంటి? సుఖం. పాపం యొక్క రిజల్ట్ ఏంటి? దుఃఖం. సుఖ దుఃఖాలు అనుభవిస్తారో లేదా? అవే పుణ్య పాప. మన పాపము పుణ్యం అనగానే మనకి అర్థం కాదు. ఎందుకంటే దానికి నిర్వచనాలు ఉండవు, అది అదృశ్యం, ఎవడు చూడలేదు. పుణ్యం ఎలా ఉంటే చూపెట్టడంతో ఎవరు చూపెట్టలేరు మీకు. నేను చెప్పాలి, మీ అనుభవంలో మీరు ఏదైనా సుఖం అనుభవిస్తున్నారంటే అది పుణ్యఫలము. మీ జీవితంలో మీరు దుఃఖం అనుభవిస్తున్నారంటే అది మీరు చేసుకున్నటువంటి పాపం ద్వారా వచ్చినటువంటి ఫలము. ఇంకొకటి ఏంటంటే భవిష్యత్ అనేది మనం ఊరికి ఆరాటపడిపోయి ఆదుర్దపడిపోయి భవిష్యత్తులో తొంగి చూడాలని చూస్తుంటాం. మీకు ఒక విషయం చెప్పాలి, భవిష్యత్తు నుండి దుఃఖం ఏదైతే ఉంటుందో, ఆ భవిష్యత్తులో భయం ఉంటుందో, ఈ వర్తమానంలో ఉన్న సుఖాన్ని హరించిపోతుంది. వర్తమానంలో సుఖాన్ని హరించేస్తాం. భవిష్యత్తులో ఏదైనా సరే మనము ఒక సుఖం పొందుతామంటే ఆ సుఖం మాత్రం దీనిలో ఉన్న దుఃఖాన్ని తీయలేదు మళ్ళీ. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న దుఃఖాన్ని భవిష్యత్తులో వచ్చే సుఖం దీన్ని నివారించలేదు. కానీ ఇప్పుడు మనం పొందే సుఖాన్ని మాత్రం పాడు చేయడానికి భవిష్యత్తులో దుఃఖం మాత్రం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఎంత అలర్టే మనం ఉండాలంటే భవిష్యత్ అనేది ఇప్పుడు ఈరోజు మీరు చేసినటువంటి మీ యొక్క కర్తవ్యంగా ఉన్నటువంటి బాధ్యతాపూర్వకంగా ఉన్నటువంటి మీరు చేసిన యాక్షన్స్, కర్మలు ఏవైతే ఉన్నాయో అవే బిల్డింగ్ అవుతుంది. దేనికి? భవిష్యత్తు. అంటే భవిష్యత్తుని మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఆలోచించే ఆలోచనల మీద, మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంది అంతే. మనము వంకాయలు, ఆలుగడ్డలు తెచ్చి కూర వండితే
ఏదో క్యారెట్, ఏదో బీట్రూట్ కర్రీ మనకు అవ్వదు. ఏ కర్రీ మనం తీసుకొచ్చి కట్ చేసి వండితే ఆ కర్రీ వస్తుంది. మనము వేప విత్తనాలు వేసి ఇది సమ్మర్ కదా, ఇది మామిడి పండ్లు చేసాను కదా, మామిడి పండ్లు నాకు రావాలి కదా, రావు. ఎందుకంటే ఏ విత్తనాలు వేస్తున్నామో అవే రిజల్ట్ వస్తుంది. కాబట్టి భవిష్యత్తు గురించి అది స్వభావంతో. అందుకే ఎవరైనా సరే ఇతరుల భవిష్యత్తు గురించి కొంతమంది గొప్ప వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే ఏంటంటే యథార్థంగా 100% ఎవరు భవిష్యత్తు చెప్పలేరు. ఈవెన్ అవతార పురుషులైన, యోగులైన, ఋషులైన ఎలా చెప్తుంటారంటే మీ యొక్క స్వభావాన్ని కొద్దో గొప్ప అర్థం చేసుకున్న వారు మాత్రమే చెప్పగలరు మీ యొక్క భవిష్యత్తు. అందువలన నా చేతులు సమయం నా భవిష్యత్తు చెప్పండి, చేతులు చూసి భవిష్యత్తు చెప్పడం అనేది అంత లాటరీ, బూటకం, నాటకం, డ్రామా. అది నిజం కాదు. అలా అనుకుంటే ఆ చెప్పేవాళ్ళు మీ దగ్గర రారు, వాళ్ళు సమ్రాట్లు అయిపోతారు మళ్ళీ. ఇప్పుడు ఈ తపస్సులు భ్రమలో ఋషికేశ్ ఇక్కడ మీకు తెలియవు. ఎందుకంటే మీకు సన్యాసులే ఎవరు దొరకరు, ఎవరో ఒకరు ఉంటారు. మిగతా వాళ్ళందరూ బిచ్చగాళ్ళు అనుకుంటుంటారు మీరు. కానీ హరిద్వార్ ఋషికేశ్లో అక్కడ పడుతున్నటువంటి సావాసాలు మీకు తెలియవు. ఒక్కొక్కరేమో శిరశాసనలు వేసుకొని, జుట్లు పెంచుకొని, గెడ్డలు, అనేక రకాల తపస్సులు అన్నమాట. వాడేం ఇంకా పని పాట లేక ఒక్కొక్కరు ఏమో ఏలాడుతుంటారు, చెట్లకు కూడా అవసరమైతే. కిందేమో ఒక గుడ్డ కూడా పరిస్తారు, డబ్బులు వేయాలి. మీకు తెలిసింది అనేక రకాలైన భ్రమలు ఉన్నాయి. అందువలన ఈ భ్రమలన్నీ తప్పు, అజ్ఞానంతో కూడుకున్నవే. అందుకే శ్రీకృష్ణ ఇలాంటి భ్రమల్లో పడిపోతున్నారని చెప్పేసి భగవద్గీత చెప్పడానికి ఇది ఒక పెద్ద కారణం. ఎటువంటి భ్రమలు అక్కర్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి, మీరు ఎక్కడికి తిరగాలని పని లేదు. మనం తీర్థయాత్రలు అంటాం. ఇప్పుడు ఎందుకు నేను చెప్పానంటే అనేక రకాల సాధనాలుగా మన సమాజంలో తిరుగుతున్నాయి. అందువలన క్షీణ పాపానామంటే మీరు చేసినటువంటి ఎన్నో పాపాలని అర్థం కాదు. మీలో ఉన్నటువంటి ఆ చెడు ప్రవృత్తికి కావలసిన గుణములు ఏవైతే ఉన్నాయో అవి మీకు అడ్డుకుంటాయి ప్రతిసారి. ఏ జ్ఞాన ప్రకాశం ద్వారా మీరు మీ యొక్క ఇంటిని సరిదిద్దుకోవడంతో పాటు మీ ఒంటిని సరిదిద్దుకోవడానికి అడ్డుపడుతున్నాయో అవి నాశనం చేయడానికి మీరు కొన్ని క్రమశిక్షణలు, కొన్ని డిసిప్లిన్స్ చేయాలి. వాటి ద్వారా తపస్సు అంటారు. అందువల్ల ఏంటి, సహిష్ణుత్వం అంటే ఎప్పుడు వస్తుంది? మీరు ఏది చేసినా, ఏమి జరిగినప్పుడు కూడాను దానికి మీరు అడ్డు తిరగకుండా, దాన్ని మీరు వ్యతిరేకించకుండా. అందుకే ఏం చెప్తారంటే హోప్ ఫర్ ద బెస్ట్, రెడీ ఫర్ ద వర్స్ట్ అంట. మనం బెస్ట్, గొప్పదాన్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈవెన్ ఉల్టా అంటే విపరీతం జరిగినప్పుడు కూడాను మీరు చెక్కు చెదరకుండా ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు అసలైనటువంటి యథార్థ జీవితాన్ని గడపగలుగుతారు. సో ఈ విధంగా ఈ తపస్సు, శారీరక తపస్సు మీకు చెప్పలేదనుకుంటా. దేవ ద్విజు గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం అంటారు. అంటే ఏంటి? దేవ, మనం ఇప్పుడు ఏదైతే దేవీ దేవతలు అంటున్నామో మరి పూజ ద్వారా, అంటే కోరికలు లేకుండా మీరు కేవలంగా ఒక మీ యొక్క అంతఃకరణ శుద్ధి కోసం ఎవరైతే మీరు పూజిస్తారో. అదేవిధంగా గురువు అంటే ఏంటంటే, గురువు అంటే ఒకటే అర్థం మీరు చూసుకోండి, స్వలాభము, ఎటువంటి ఆపేక్ష, ఎటువంటి హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ యొక్క సంసార దుఃఖం అనేది, దుఃఖము అంటే ఏదైతే సత్యాన్ని కాకుండా అసత్యాన్ని పట్టుకున్నామో అదే దుఃఖం. అంటే పట్టుకున్న కారణం ఏంటి? అజ్ఞానం తల్లి. కాబట్టి అజ్ఞానం నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడాను దుఃఖమే. అంటే ఏంటి? మనం పరవశం దుఃఖం. అంటే ఈ జీవితంలో మీరు ఇతరుల పైన ఆధారపడి ఉన్నారనుకోండి, అది దుఃఖానికి హేతు అన్నమాట. పరాధీనం సర్వం దుఃఖం అంటారు అన్నమాట. పరాధీనం మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. ఇప్పుడు సపోజు నేను నవ్వాలంటేనే మీ పర్మిషన్ నాకు కావాలనుకోండి, నేను నవ్వలేను. ఎందుకంటే నవ్వితే మీరేమంటారు? ఇప్పుడు నవ్వు వచ్చినా నేను అలాగ దిగమింగుకొని కర్రలాగా ఉండాలి, ఎందుకు నవ్వకూడదు కదా. నా నవ్వుకు కూడా మీ మీద ఆధారపడి అనుకోండి, నేనేం నవ్వుతాను? సరే నవ్వాను, ఓకే. నవ్వితే ఎంత నవ్వాలి, ఎంతవరకు నవ్వాలి? బిగ్గర నవ్వకూడదు. అంటే ఒక అంగుళం, 1 ఇంచ్ నవ్వాలి. ఎక్కువ నవ్వినా కష్టమే, తక్కువైనా కష్టమే. మన దగ్గర కాదు, ఫారినర్స్లోనూ చాలా హౌసెస్లో ఇలా ఉంటాయి.
వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. ఆయన వెళ్ళినప్పుడు కానీ ఆయన వచ్చినప్పుడు కానీ ఆవిడ ఎంతవరకు నవ్వాలి అంతే నవ్వాలి. ఎక్కువ నవ్వితే ఆయనకి కోపం, మళ్ళీ నవ్వకపోయినా కోపం ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి సమస్యలు. అంటే ప్రతి ఒక్కటి ఎదుటి మీద ఆధారపడి ఉంటుందంట. అంటే ఇతరుల పైన ఆధారపడి ఉండడం అనేదే దుఃఖానికి కారణం, అదే సంసారం, అదే బంధనం. అందుకే చూడండి, బిడ్డలకి మనం మీరు కష్టపడి చదివిస్తుంటారు, కానీ వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. వాళ్ళు ఇలా ఫస్ట్ రావాలి, వాళ్ళు పలాని ఉద్యోగం చేయాలి, వాళ్ళు ఇలా అనుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు అంటే మీరంతా వాళ్ళ మీద ఒక బిజినెస్ లా చేస్తున్నారు లేదా. కానీ బయటికి ఏం చెప్తారు? ప్రేమ అంటారు. కానీ వాస్తవం జరుగుతుంది ఏంటి? బిజినెస్. వాళ్ళు ఏం చేస్తారు? మీరు అనుకున్న హోప్స్కి వాళ్ళు వ్యతిరేకంగా వెళ్తారు. అప్పుడు మీకేం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. ఎందుకు కలిగింది? మీరు ఏదైతే వాళ్ళ నుంచి ఆశిస్తున్నారో దానికి వాళ్ళు రీచ్ అవునప్పుడు దుఃఖహేతు అవుతుంది. ఎందుకు? పరవశం. అంటే మీ బిడ్డలు మీరు అనుకుని చేస్తున్నప్పుడే మీరు సుఖం పొందుతారని ఆశపడుతున్నారు. పరవశం అయిందా లేదా? పరవశం దుఃఖం, ఆత్మవశం ఆనందం. సర్వం ఆత్మవశం ఆనందం, సర్వం పరవశం దుఃఖం. కాబట్టి మీరు ఎంతవరకైతే ఇతరుల మీద అంటే పరాధీనములో ఉండడమే సంసారము. అది మీరు వస్తువులపైన అవ్వచ్చు, మనుషులపైన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. గురువు శిష్యులు సత్సంగులు అంటారు కదా, అది కూడా సంసారమే. ఇప్పుడు స్వామి గురువు వచ్చాడు అనుకోండి, క్లాస్ చెప్పేటప్పుడు ఇంతమంది లేరు, ఎవరు రాలేదు, తక్కువ మంది రాలేదు, గురువు కనిపి బాధపడాడు అనుకో, ఇది సంసారమే. ఆ శిష్యులు కూడాను, వచ్చిన వాళ్ళు కూడాను గురువు మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్ హోప్స్ ఉన్నాయనుకోండి, అది సంసారం. అందువలన ఈ సంసారం అనేది అనేక యాంగిల్స్లో ఉంటుంది అన్నమాట. భార్యాభర్తలు కావచ్చు, బిడ్డలకి తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, గురు శిష్యులు అవ్వచ్చు. మనం అనేక ఈ మతాలు ఉంటాయి, అనేక శాస్త్రపడం చెప్తుంటారు మనకి. ప్రతిదానికి రాశి ఫలాలు అంటుంటారు, జ్యోతిష్యం అంటుంటారు, వాస్తుశాస్త్రాలు అంటారు, అనేక విషయాలు. కాబట్టి వాస్తవంగా ఈ పరాధీనం ఏదైతే ఉందో అదే దుఃఖము. దుఃఖం ఏంటి? అలాంటి ఆ గుణం ఏదైతే మనకి అడ్డుకుంటుందో అదే పాపము. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? మీలో ఎప్పుడైతే హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తను పూర్తిగా ఆ దుఃఖం కారణం నుండి బయటపడి తన దగ్గరికి వచ్చిన వారిని కూడాను కొంత సహకరించి సహాయం చేసి వాళ్ళు కూడాను ఆ దుఃఖం నుండి బయటపడే మార్గాన్ని ఉపదేశించేవాడే గురువు. గురువుతో ఇంకే పని లేదు, చెప్పింది అయిపోయింది, ఉపదేశం అయిపోయింది అంతే. ఇంకా ఆయన పని అయింది, మీ పని మీది. అలా ఉండాలన్నమాట గురువు అంటే. గురువు శిష్యులు అంటే చుట్టలాగా ఈ ప్రదక్షిణ చేయడం కాదు, ఇది కొత్త విధానం, ఇది అసలు ఏంటంటే వాస్తవం కాదు. గురువు పని ఏంటంటే మీకు కావలసిన ఉపదేశాన్ని చెప్పి ఆయన పని నేను చూసుకుంటాను, మీ పని మీరు చూసుకుంటారు. ఎవరికి వారు స్వతంత్రం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో కూడినటువంటి సంపూర్ణ శాంతియుక్తమైనటువంటి ఒక చైతన్య స్వరూపం పరమాత్మయే నివసిస్తున్నది అని తెలుసుకున్నప్పుడు మీరు సర్వ దుఃఖాల నుండి బయటపడతారు. అందువలన మనం జనరల్గా మనము ఎక్కువ మంది శాంతి కోరుతుంటారా, సుఖం కోరుతుంటారా? చెప్పండి. సుఖం కోరుతుంటారు. ఎందుకంటే సుఖము అనేది దుఃఖానికి కారణం. ఎందుకంటే రెండు పక్కనే ఉంటాయమ్మా, సుఖము దుఃఖం కలిసే ఉంటాయి. అవి సుఖం. అందువల్ల శాంతి గురించి ఎవరికి తెలియదు. మీకు మనం సుఖము దుఃఖం ఎలా వస్తాయంటే మన ఇంద్రియముల ద్వారా సంయోగం ఏదైతే జరుగుతుందో, వస్తువులు కానీ వ్యక్తులు కానీ సంబంధాలు కానీ ఏవైనా సరే, ఇంద్రియముల ద్వారా మనసు ద్వారా జరిగే సంయోగం వలన జనించినవన్నీ కూడా సుఖ దుఃఖాలే. మీరు గాఢ నిద్రలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంద్రియములు పనిచేయవు, మనస్సు లేదు, అక్కడ మీరేమనుభూతి చెందుతారు? శాంతి. కాబట్టి శాంతి ఎప్పుడైతే మీ హృదయం నుంచి స్ఫురిస్తుందో అసలైన ఆనందాన్ని మీరు అనుభూతి చెందుతారనమాట. అందువల్ల ఆనందం వేరు, సుఖం వేరు. ఆనందం అనేది మీ స్వరూపం, సుఖం అనేది ఆగంతుకం. ఆగంతుకం అంటే ఏంటి? ఏదో ఒక చిన్న నిమిత్తం కావాలి. ఒకప్పుడు వాచ్లో పని చేయనప్పుడు అప్పుడు మనం కీ ఇచ్చేవాళ్ళం, ఇలా దాన్ని కీ ఇస్తేనే ఇలా తిప్పేవాళ్ళు అనమాట.
ఇలా కీ ఇలా ఇచ్చేవాళ్ళం అలాగా, అప్పుడు అది తిరిగేదండి. సో ఈ కీ ఇచ్చినట్టు ఏంటంటే బయట ఏదో ఒక నిమిత్తం కావాలి, అది ఆగంతమే కదా, అది శాశ్వతం కాదు కదా. అందువలన సుఖము అనేది క్షణికము, దుఃఖం అనేది క్షణికము. ఈ రెండింటిని కూడా సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయడం కానీ, దుఃఖమైనప్పుడు కృంగిపోవడం కానీ కాకుండా రెండింటికి సమానంగా దృష్టిగా, అంటే ఏది వచ్చినప్పుడు కూడాను ఆ సమత్వం పోకుండా ఉండడం అనేది యోగా. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి అని భగవద్గీతలో చెప్పారు. భగవద్గీత ఏం చెప్పారు తెలుసా? ఇదొక్కడి మీరు పట్టుకోండి, గీతా శాస్త్రం అంతా మీకు ఇంక చదవాలి, కంఠస్థ పెట్టాలి, నా సంస్కృతంలో అది సంబంధం లేదు. ఒకటే సమత్వం చెప్పారు. మీ జీవితం అంతా కూడాను సుఖం కానీ దుఃఖం కానీ సమత్వ దృష్టితో ఎవరైతే చూడగలుగుతారో, ఎందుకు మనం ప్రతి ఒక్కటి కూడాను బంధనంకి కర్మ అంటారు, కానీ కర్మ బంధనం కాదు. ఆ కర్మ చేసేటప్పుడు దానిపైన మనం పెట్టుకున్న ఆశ, అపేక్షలు ఏవైతే ఉంటాయో అవి బంధనానికి కారణము. అందువలన స్వతహాగా కర్మ అంటే మీకు ఎవరికి బంధించదు. అందుకే భగవద్గీతలో అద్భుతమైనటువంటి జ్ఞానోపదేశం ఏం జరిగిందంటే కర్మయోగం చేయమన్నారు. అంటే ఏంటి? మీరు కర్మలు చేయండి, వచ్చిన రిజల్ట్ ఏదైనా పర్వాలేదు. అప్పుడేమవుతుంది? ఏ రిజల్ట్ అయినా సరే మీకు ఓకే. అప్పుడు మీరు బంధనాలను మరిచిపోరు. మీలో ఉన్నటువంటి ఆ వాసనలు, ఆ సంస్కారం ఏదైతే మిమ్మల్ని సంసారంలో లాగుతుందో వాటి యొక్క శక్తి తగ్గిపోతుంది, మీలో అంతఃకరణ శుద్ధి జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఈ విధంగా తపస్సు ద్విజులు అంటే ఏంటి? ఈ ఉపనయన సంస్కారం చేసుకున్న తర్వాత ఎవరైతే వేదశాస్త్రాలు చదువుతారో, యజ్ఞయాగాదులు చేయిస్తారో, యజనం యాజనం, అధ్యయనం అధ్యాపనం, దానం గృహీత్వం, అంటే దానం చేసేవాళ్ళు, గ్రహించేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. ఈ 6 కర్మలు చేసేవాళ్ళు ద్విజులు అనమాట. సో అలాగా దేవద్విజు, గురు, ప్రాజ్ఞ అంటే అనుభవజ్ఞులు, పెద్దలు. సో వీళ్ళందరికీ మనము ఒక నమస్కరించే భావంతో ఉండాలి. ఈ విధంగా శౌచము ఆర్జవం. ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే వంకరగా చాలామంది అడిగింది చెప్పకుండా ఏవేవో కథలు చెప్తుంటారు. ఉన్నది యథార్థంగా ఉండేవాళ్ళని ముక్కిసూటి మనుషులు అంటారు చూడండి, దాన్ని ఆర్జవం అంటారు. శౌచము అంటే క్లీన్లీనెస్ అంటే ఏంటి? క్లీన్లీనెస్ అంటే శుభ్రత, పరిశుభ్రత అంటారు. పరిశుభ్రత అంటే పరితః శుభ్రత, కంప్లీట్. మీ పరిసరాలను కానీ, మీ ఇంటిని కానీ, మీ ఒంటిని కానీ అన్ని ప్రదేశాల్లో, అన్ని సందర్భాల్లో ఒక స్వచ్ఛత, అంటే స్వచ్ఛ భారత్ అని పెట్టారు చూడండి ఇప్పుడు మనకి. ఆ విధంగా ఆ యొక్క పరిశుభ్రత అనేది చాలా అవసరము. ఈ విధంగా అహింస, బ్రహ్మచర్యం ఇవి ఎవరైతే పాటిస్తారో దాన్ని శారీరక తపస్సు అంటారు. ఇవన్నీ ఒక్కొక్క పదాన్ని చాలా ఎక్కువగా విస్తరించవచ్చు. ఇక్కడ సత్యం అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, సత్యం అంటే పరమాత్మ కూడా సత్యం అని అంటారు, కానీ ఆ సత్యం కాదు ఇది. సత్యం వద అంటే మాట్లాడడం, సత్యమునే పలుకోవలెను. మీకు సత్యం పలకడం అంటే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని ఏదో ప్రాణాపాయ స్థితిలో తప్ప ఎల్లప్పుడూ సత్యమనే పలకవలెను. అదేవిధంగా బ్రహ్మచర్యం అంటే ఏంటంటే, బ్రహ్మ అంటే పరమాత్మ, చర్య అంటే చరించుట, అంటే కేవలము పరమాత్మ తత్వం అనే ఒక చింతనతో ఉండడం. మీరు ఏ పనిని చేయండి, మీరు వంట వండండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, వ్యవహారంలో ఉండండి, కానీ నిత్యం కూడాను ఆ యొక్క స్మరణ అనేది విడిచిపెట్టకుండా ఉండడాన్ని బ్రహ్మచర్యం అంటారు. బ్రహ్మచర్యం చెయ్యాలి అంటే మీలో ఒక శక్తి అవసరం. ఇంతకుముందు మీకు చెప్పాను, అప్పుడు ఇంట్రడక్షన్ క్లాసులు చెప్పాను. ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆత్మనిష్టలో ప్రవేశించడానికి ఒక ఫోర్స్ అవసరం అన్నమాట. ఒక ఫోర్స్, ఆ ఫోర్స్ అనేది వీర్యశక్తి ద్వారా వస్తుంది ప్రతి ప్రాణికి. దాన్ని మనము వృధా చేయకుండా దాన్ని సంరక్షించుకుంటూ మీ సాధనలో ఉండేటప్పుడు మీలో మీకు తెలియకుండానే ఒక ఫోర్స్, ఒక ఓజస్, ఒక తేజస్ అనేది మీకు ఉపయోగిస్తుంది.
అది హనుమంతుడు వలె ఎలాగైతే రామదూత ఎలాగైతే సీతాదేవి దగ్గరికి వెళ్ళి అన్వేషణగా చేరవేస్తుందో, ఆ యొక్క సీతని రాముణ్ణి ఎలాగైతే కలపడానికి ఉపయోగపడినటువంటి హనుమంతుడే యోగ. ఆ యోగ అనేది మీలో హనుమంతుడు మనలో ఉన్నటువంటి ఒక శక్తికి, ఆ యొక్క ఆత్మ ప్రకాశ శక్తి కోసం ఒక ఉదాహరణ అనమాట. హనుమంతుడే దానికి ఉపమానంగా ఉంటారు. సో ఈ విధంగా ఎవరైతే నిత్య నిరంతరము ఈ విధంగా పాటిస్తారో దాన్ని శారీరక తపస్సు అంటారు. అదేవిధంగా మన వాక్కు అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియం హితం. మీరు సత్యం పలకాలి, ప్రియంగా ఉండాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. అందువలన సత్యమైనప్పుడు కూడా కఠోరంగా చెప్తే ఎవరు తీసుకోరు దాన్ని. ప్రియంగా చెప్పాలి. ప్రియంగా ఉన్నది కదా అని అసత్యం చెప్పకూడదు. ప్రియంగా ఉండాలి, సత్యం చెప్పాలి, ఎదుటి వ్యక్తికి హితం చేకూర్చాలి, శ్రేయస్ కలగాలి, మంచి జరగాలి, శుభం కలగాలి, ఈ విధంగా చెప్పాలి. అదేవిధంగా మన మాటల వలన ఇతరులు ఎవరైతే ఉద్వేగం చెందకూడదు, ఆ విధంగా ఉంటూ నిత్య నిరంతరము స్వాధ్యాయం అంటే ఆత్మ మీ యొక్క స్వరూప తత్వానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రమైన విచారణగా నిత్యము చేస్తుండాలి. ఈ విధంగా ఉంటే దాన్ని వాక్ తపస్సు అంటారు. అందుకే మితం పలకాలి. మితభాషణం హితభాషణం, హితభాషణం. అదేవిధంగా మనస్సు నిత్య నిరంతరం శాంతంగా మనసు ఉంచుకోవాలి. ఎందుకంటే మనస్సు యొక్క ప్రకోపమే, మనసులో ఉన్న అలజడే, మనస్సులో ఉన్న ఆందోళనే మీ పూర్తి శక్తి నిర్వీర్యం చేసేస్తుంది. ప్రపంచంలోనే ఆ సమయంలో విశ్వ విజేతగా ఉన్నటువంటి అతి శక్తివంతుడైనటువంటి ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఆ మనస్సులో ఉన్న అలజడి, ఆందోళన, భయం వలన కనీసం ఆ ధనస్సు కూడా పట్టుకోలేక ఇలా చెయ్యిలో ఇలా షేక్ అయింది అనమాట, షివరింగ్ అనమాట. మీకు అర్థమవుతుందా? మొత్తం ఈ నోరు అంటుకుందన్నమాట. ఈ యొక్క మొత్తం చర్మము, శరీరం అంతా కూడా వేడెక్కి మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోయి అలా చక్కెర కొట్టాను అంటారు చూడండి, దీనికి చక్కెర వచ్చిందంటారు అలా కన్ఫ్యూజ్. ఎందుకు? మనస్సు అనేది శరీరాన్ని వాస్తవంగా నిలబెడుతుంది. మనం అనుకుంటాం శరీరం వేరు మనస్సు వేరు అని. కాదు, రెండు కలిసే ఉంటాయి. స్థూలంగా ఉన్న మనసుని ఏమంటారు? శరీరం అంటారు. స్థూలంగా ఉన్న మనసు ఏంటి? శరీరము. సూక్ష్మంగా ఉన్న శరీరమే మనసు. మీరు ఈ సంబంధం చూడండి. మనమేమనుకుంటాము శరీరం వేరు మనసు వేరు అన్న, రెండు వేరుగా. ఇక్కడ మనసు, ఇక్కడ శరీరం అలా ఏమి ఉండదు. స్థూలంగా ఉన్న మనస్సే శరీరము, సూక్ష్మంగా ఉన్న శరీరమే మనసు. స్థూలంగా ఉన్న మనసే, స్థూలంగా మనసు ఉంటుంది, ఏమవుతుంది? శరీరం అయిపోయింది. అందువల్ల రెండు అనన్యంగా కలిసి ఉంటాయి అన్నమాట. అందుకే మనస్సులో ఏదైనా జరిగింది అనుకోండి, మొత్తం ప్రెసిపిటేషన్ అయిపోయి అంతా మొత్తం చెమట పట్టి, చూడండి ఎవరైనా నిల్చోగలరు, భయం మీకు వచ్చింది అనుకోండి, మొత్తం చెమట పట్టి ఇంకా అలాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే మనస్సులో జరుగుతున్న ప్రతి సంకల్పం కానీ, ప్రతి ఆలోచన కానీ మీ శరీరంలో కూడా కనిపిస్తుంటుంది అన్నమాట. అందుకే ముఖంలో కనిపిస్తుంది మీ యొక్క లోపల ఏం జరుగుతుంది అనేది. యాక్చువల్లీ చాలామంది మీ ముఖం చూసి కొన్ని విషయాలు చెప్పడానికి కారణం అదే. లోపల మీరు ఎలా ఉన్నారు, ఎంత సమత్వంగా ఉన్నారు, ఎంత శాంతంగా ఉన్నారు, అలజడిగా ఉన్నారా, ఆందోళనగా ఉన్నారా, శాంతంగా ఉన్నారా తెలిసిపోతుంది. ఈ యొక్క ఫేస్లో ఉన్న గుర్తులు అన్నమాట. సో ఈ విధంగా మనస్సులో ఎప్పుడు కూడాను కపటము, రాగం, అసూయ. ఎందుకంటే మనలో పరిపూర్ణత లేదు అనే ఒక అజ్ఞానం ఏదైతే ఉందో మన కోరికలు జనించడానికి కారణమవుతుంది. కోరికలు అంటే ఎప్పుడు పర్యాప్తం చెందవు, కోరిక అంటే ఎప్పుడు ఇన్కంప్లీటే. సో దానివలన ఒకవేళ మీ కోరిక తీరకుంటే క్రోధం, కోపం వస్తుంది. ఒకవేళ కోరిక తీరింది అనుకుందాం, లోభం, దానికి ఎండింగ్ ఉండదు కదా, లోభం పెరుగుతుంది అన్నమాట. సో కోరిక పుట్టింది అంటేనే నువ్వు ఆల్రెడీ అవుట్, నీ శాంతి ఆల్రెడీ పోయిందని అర్థం. కోరిక తీరుతుంటేనే లోభం పెరుగుతూ ఉంటుంది, కోరిక అడ్డుపడితే కోపము, క్రోధం పెరుగుతూ ఉంటుంది. రెండింటి వలన కూడా నువ్వు కిందకి జారుతూనే ఉన్నావు అన్నమాట. అందువలన కోరికలు అందువల్ల మనకు టెంపుల్ దగ్గరికి వెళ్తాం చూడండి, మీ కోరికలు ఏం చిట్టాలు రాసి తెలియండి, మీ కోరికలను తీరిపోతాయి అని ఎవరైనా మనకు అంటున్నారు అంటే మనల్ని బురిడి కొట్టిస్తున్నారని అర్థం.
మనం గమనించం. నా కోరికలు తీరిపోతాయని మనం హుండీలు వేసేస్తుంటాం, ఏమేమి చేసేస్తుంటాం, డబ్బులు కట్టేస్తుంటాం, అవి చేసి కార్యం చేస్తుంటాం. ఈ యొక్క మొత్తం మన సనాతన ధర్మం అంతా కూడాను వ్యతిరేక మార్గంలో వెళ్ళిపోతుంది అనడానికి ఇదో మంచి ఉదాహరణ. మీ చుట్టూ కనిపిస్తుంది ఇదంతా ఈ సమాజంలో. అంటే మరి కోరికలు తీరకపోతే మరి గుళ్ళు అన్నీ కోరికల మీద నడుస్తున్నాయంటే వాళ్ళందరూ కూడాను మిమ్మల్ని ఈ విధంగా ఒక ప్రేరేపిస్తున్నారు. మీరేంటంటే వాస్తవానికి మీరు చేసిన దానిపైన ఆధారపడి ఉంటుంది. మీరు ఏం చేస్తే దానికే పరిణామక్రమమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి కోరికలు అనేది పెట్టుకోకూడదు. కోరిక అనేది మనకు ఒక రోగము లాంటిది. ఏ కోరిక కూడాను అంటే ఏంటి, మీరు యథార్థంగా మీరు యోగ్యత సంపాదించుకోవాలి. ఫస్ట్ యూ డిజర్వ్, దెన్ యూ డిజైర్ అన్నారు. కానీ మనం ఏం చేస్తాము, డిజర్వ్ అంటే ఏంటి, యోగ్యత. యోగ్యత లేకుండా మన కోరికలు పెట్టుకుంటుంటాము. ఫస్ట్ యూ డిజర్వ్, దెన్ డిజైర్. ఇఫ్ యూ డిజర్వ్ దెర్ ఈజ్ నో నీడ్ టు డిజైర్ అంటారు. అంటే మీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మ కోసం మీరు నిత్యము తప్పించేటప్పుడు మీలో ఉన్నటువంటి ఆ సందిగ్ధత, ఆ సంశయం పూర్తిగా పోయి మీకు స్పష్టమైన జ్ఞానం ప్రకాశింపజేస్తుంది. అంటే సరైన సమయంలో సరైన ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకోవడమే ఈశ్వర కృప అనుగ్రహం. మనం వెళ్ళి అనేక ఆశీర్వాదాలు అందరూ అడుగుతుంటాం. ఆశీర్వాదాలు బయట నుండి రావు. ఆశీర్వాదమైన శాపమైన మీ హృదయస్థంలో ఉన్న ఆత్మ నుంచే ప్రకటన అవ్వాలి, బయట నుండి ఎవరెవరు. ఈవెన్ స్వామీజీ ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి, మీ హృదయస్థంలో ఉన్న ఆత్మ ద్వారా మీకు ఆశీర్వాదం కలగాలి అని మాత్రమే మేము ఆశీర్వాదం ఇవ్వగలం. మనమేమనుకుంటాము, స్వామీజీ అది ఇచ్చేస్తున్నారు అనుకుంటారు మీరు. బాబాలు వారి విభూతులు, రుద్రాక్షమాలలు, తులసిమాలలు, సాలగ్రామం ఏవి ఉంటాయి ఇవన్నీ రకరకాలు. వీటి వలన ఈ ఊరికే మనకి ఒక మనసు సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే అవును, మరి మనసు ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో మళ్ళీ మీ శాంతి ప్రకటన అవుతుంది. అందువలన మన తపస్సు అంతా మనసును పూర్తిగా శాంతపరుచుకొని ఆ మనస్సుని పూర్తిగా కట్టివేయడమే యోగా. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అని మొట్టమొదటి సూత్రం చెప్పారు పతంజలి మహర్షి. మీ దుఃఖానికి, మీ కన్ఫ్యూజన్కి, మీ అశాంతికి కారణం మీ మనస్సే. కాబట్టి మనసుని మీరు పరిస్తే పూర్తిగా మీకు శాంతి వస్తుంది. శాంతి లేకపోతే సుఖం లేదు, ఒకటి భ్రమ. త్యాగరాజు కూడా అదే చెప్పారు, శాంతి లేక సుఖము లేదు. భగవద్గీతలో కూడా అదే చెప్పారు, అశాంతస్య కుత సుఖం. అశాంతిగా ఉన్నాడు, సుఖం ఎక్కడిది అని అన్నారు. అంటే మీరు త్యాగరాజు అయినా, శ్రీకృష్ణ అయినా, వాల్మీకి అయినా ఎవరైనా ఒకటే చెప్పడం లేదా. కాబట్టి ఈ శ్లోకంలో మనం చూసామేంటి, తపోభిహి క్షీణ పాపానం. క్షీణం అంటే నాశనం. అంటే ఈ తపస్సు ద్వారా మీ యొక్క హృదయస్థములో ఉన్నటువంటి ఈ సంస్కార వాసనలుగా ఉన్న పాపని బయట పాపాలు పక్కన పెట్టండి. మోసం చేసాడు, వాళ్ళు అప్పు తీసుకుని తీర్చలేదు, వాళ్ళు ఇది తీశారు, మా డబ్బులు తీసుకున్నారు, ఏమి రకరకాలు ఉంటాయి. దోచుకోవడము, ఈ రాజకీయాలు అనేక దోచుకులు ఉంటాయి, మోసాలు, వంచనలు, దగాలు అన్నీ ఉంటాయి, కుట్రలు, కుతంత్రాలు, కపటీలు అన్నీ ఉంటాయి. సో ఈ మోసముల కంటే లోపల ఉన్నటువంటి ఈ మాలిన్యంతో కూడినటువంటి దురాలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, ఈ మాలిన్యము, ఈ యొక్క చిత్త విక్షేపం అంటారు. అంటే విక్షేప ఆవరణ, ఈ మలినం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అప్పుడు శాంతానం అంటే ఏంటి, మీ యొక్క ఇంద్రియములు, మనస్సు బయటికి లాగేయకుండా ఎక్కడికక్కడ సంతృప్తి. అలం అంటే ఏంటి, కంటెంట్మెంట్ అంటారు. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఉంటారో మీకు శాంతిగా ఉంటారు. శమాధమ అని అంటారు అన్నమాట. అంటే ఇంద్రియ నిగ్రహము, మనస్సు నిగ్రహం, ఈ రెండు ఉంటే మీలోనే పరమాత్మ అలా ప్రకటమవుతుంది, అలాగా ఆవిష్కృతమవుతుంది. రాగినం అంటే ఏంటి, మనము ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మన భయానికి కారణం ఏంటంటే అటాచ్మెంట్, సంఘం. అది లేకుంటే నేను లేవు, ఆ వస్తువు లేకుంటే, కారు లేకుంటే నేను బ్రతకలేము, ఫోన్ లేకుంటే బ్రతకలేము, మా బిడ్డకి ఉద్యోగం లేకపోతే మా బ్రతకలేము. ఏదో ఈ రకమైనటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో, పలాయన ఈరోజు ఈ కూర లేకపోతే నేను తినను,
ఈ టైంకి వాళ్ళు రాకపోతే మేము అవ్వదు, ఏదో లేకపోతే ఏదైనా అటాచ్మెంట్ అనమాట. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఇది వీతము అంటే పూర్తిగా తొలగిపోవడము. అందువలన వాస్తవానికి ఏదైతే సత్యంగా మీరు ఉన్నారో అదొక్కటే మీ స్వరూపము. ఏది వచ్చినప్పుడు కూడా బయట నుంచి వచ్చినదే. బయట నుండి వచ్చినది ఎలాగైతే అతిథిగా మనము రిసీవ్ చేసుకుంటున్నామో, మనకు వచ్చినటువంటి అనారోగ్యం కానీ, మనకు వచ్చినటువంటి వస్తురూపంగా కానీ, మనకు వచ్చినటువంటి సంబంధాలు కానీ, మనం అనుభవించే ప్రతి ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ కూడాను తాత్కాలికమే. అవి శాశ్వతంగా మనతోటి ఉండవు. మనము ఒక గెస్ట్కి ఎలాగైతే రిసీవ్ చేసుకుంటామో మనకు వచ్చిన అనారోగ్యాన్ని కూడా ఆ విధంగా మీరు రిసీవ్ చేసుకోగలగాలి. కానీ మనము అనారోగ్యం అంటే చిందరవందరైపోయి చింతాక్రాంతులు అయిపోతాం. మనం జ్వరం వచ్చిందంటే వెంటకంటే జ్వరం వదిలిపోవాలి అంతే. జలుబు వచ్చిందంటే వెంటకంటే జలుబు పోవాలి, ఉండకూడదు ఇంకా. అంటే అవి అలా పెట్టించుకుంటాం అనమాట. అందువలన ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ టకా వెతికేస్తుంటాం అన్నమాట. అలా కాదు. ఎందుకంటే ఈ అనారోగ్యం అనేది మీ స్వరూపం కాదు. అది వచ్చింది అంటే శాశ్వతంగా మీతో ఉండదు ఖచ్చితంగా. అప్పుడే మీరు నిర్ణయించుకోవాలి. ఈవేళ జ్వరం వచ్చింది అనుకున్నా, జ్వరం నాకు శాశ్వతంగా ఉండేది కాదు. ఆగమ అపాయన, వస్తుంది పోతుంది. ఈ ట్రిక్ నేర్చుకోవాలన్నమాట. అందువలన దానికి కావాల్సిన మెడిసిన్స్ వాడొద్దు. ఇక వచ్చిన అనారోగ్యాలన్నీ కూడా అలా భరించుకుని ఉండండి తపస్సు పేరు మీద అని నేను చెప్పట్లే, అని శాస్త్రం కూడా అలా చెప్పలే. కానీ దానికోసమని భయపడిపోయి ఈ మానసికంగా ఆందోళన దానికి యాడ్ చేయొద్దు. అంటే అగ్నికి ఎలాగైతే నెయ్యి వేసి ఎలాగైతే అగ్ని ఎలాగ పెంచుతుంటామో, ఈ మనకు వచ్చినటువంటి ఈ యొక్క అప్పటికప్పుడు ఒక జ్వరం కానీ జలుబు కానీ ఇలాంటివి వస్తుంటాయి, హెడేక్ అని, ఇవన్నీ కూడాను కొంత సమయం వరకు మీరు సహిష్ణుత్వంగా ఉండాలి. యూ హ్యావ్ టు పర్బేరెన్స్, ఎండ్యూరెన్స్ అంటారు, తితిక్ష అంటారు అన్నమాట దీనికి. అంటే సహనం. అందువల్ల ఏంటి, మెడిసిన్స్ కూడా పెట్టుకోండి, కానీ దానికి ఒక లిమిట్ అనమాట. అందువలన మనకు వస్తుంటాయి మనకి హెడేక్స్ కానీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్లు కానీ అనేక రకాల పెయిన్లు చూస్తుంటాయి. అందువలన వాటికి ఏంటంటే కొంత సమయం వరకు టైం ఇవ్వాలి. వచ్చిన వెంటనే మెడిసిన్ చేసేసుకోవడం అయితే మీలో ఉన్నటువంటి ఆ వ్యాధి నిరోధక శక్తి కూడా పెరగదు, ఆ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరగదు. వాటికి కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడే అవి ఫైట్ చేస్తే అనమాట. మీకు వచ్చిన దాంతో ఎదుర్కొంటే, మీరు వచ్చినంటే మెడిసిన్ చేస్తారనుకోండి, ఇక ఇమ్యూనిటీ పవర్ పెరిగేది ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందువల్ల మీరు చూడండి, చాలామంది బంగ్లాలో ప్యాలెస్లో ఉన్న పిల్లలంతా చాలా సెన్సిటివ్గా ఉంటారు అన్నమాట. కానీ వీళ్ళు మనకి స్లమ్ ఏరియాలు ఉంటాయి సో అవుట్ సైడ్, వాళ్ళు బురదలు మట్టిలో తిరుగుతుంటారు. వాళ్ళకి ఏముండవు ఇలాంటి, వాళ్ళు ఏ వాటర్ తాగుతుంటారు. మనం బాబోయ్ వాటర్ తాగాలంటే మనకు ఎంత ఎంక్వైరీ చేయాలి, వాటర్ తాగొచ్చో లేదా, ఏ గ్లాస్ వాడారు, ఎప్పుడు వాటర్, ఇది ఎక్కడ వాటర్, అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి. వాళ్ళకి ప్రశ్నలు ఏముండవు. బయట బావుల్లో కూడా వాటర్ తాగేవాళ్ళు. సో ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది మనము జనరేట్ చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడాను ఈ అటాచ్మెంటే అంత ప్రమాదం అన్నమాట. అదేవిధంగా ఎవరైతే ఈ తపస్సు ద్వారా అన్ని నాశనం చేసుకొని మనస్సు ఇంద్రియములు నిగ్రహపరుచుకొని ఎవరైతే రాగాన్ని విడిచిపెట్టారో వాళ్ళు కేవలము నా యొక్క కంప్లీట్ ఫ్రీడమ్. మోక్షం అంటే ఏంటి మీరు ఏదో ఆలోచించుకోవద్దు. మోక్షం అంటే ఎక్కడో ఉంది, వైకుంఠం వెళ్ళిపోవాలి, ఈ సినిమాలో చూసేటట్టుగా అలాగా మనకి విమానం వస్తుంది, పుష్ప విమానం వస్తుంది చూసారా, రామదాసు ఎక్కిపోయాడు, తుకారాం ఎక్కిపోయాడు అంటారు. అవన్నీ కథలు. మోక్షం అంటే ఏంటంటే ఇప్పటికిక్కడే ఫ్రీడమ్ అనమాట. కంప్లీట్ ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏంటి, నాకు ఇంకెవరు అడ్డు లేదు. ఈ భౌతిక ఫ్రీడమ్ కాదు. భౌతికంగా అందరికీ ఫ్రీడమ్ ఉంది, అందరికీ ఓటు హక్కులు ఉన్నాయి, అందరికీ ఫ్రీడమ్ ఉంది. కానీ మీలో ఉన్నటువంటి ఆ యొక్క మనస్సు ఇంద్రియములకి మీరు ఆధీనంలో ఉండకుండా నిత్య నిరంతరం మీ స్వాభావికంగా మీ అంతరార్థంలో ఉన్నటువంటి మీ హృదయస్థంలో ఉన్నటువంటి ఆ శాంతి ఆ నిష్టలో ఉంటే నిత్య నిరంతరం మీ ఆనంద మీ యొక్క స్వభావం మీ స్వరూపంలో నిలిచి ఉండడం వలన మీకు ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ పీడ శోకం మోహం వీటికి అతీతంగా వెళ్ళి మీ స్వరూపములు ఉంటే అది అసలైనటువంటి ఫ్రీడమ్, అదే మోక్షం. అందువలన వాస్తవానికి బంధనము మోక్షం అనేది మీ స్వరూపములు లేవు. కానీ దేనికి ఉంటుంది బంధనము? బంధనం అనేది మీ మనస్సుకే. మరి మోక్షం దేనికి వస్తుంది? మోక్షం కూడా మీ మనస్సుకే వస్తుంది.
మరి ఇంతకీ మనసు మీరు మనసు కాదు. చూసారు అంత విచిత్రంగా ఉంది. అంత శాస్త్రం అన్నీ చదువుకున్న తర్వాత లాస్ట్ మీకు తెలిసింది ఏంటంటే ఇదే మోక్షమా? ఎప్పటి నుంచో నాకు ఈ మోక్షం ఉన్నాను. అవును, ఎప్పటి నుంచి మీరు మోక్షం ఉన్నారు, మోక్షమే ఉన్నారు. కానీ మోక్షాన్ని మీరు తెలుసుకొని ఒప్పుకోవట్లేదు. అందువలన లాస్ట్కి శంకరాచార్య నిర్వాణ షట్కం అని చెప్పారు. అప్పుడేమంటారు? నా పుణ్యం నా పాపం, పుణ్యం లేదు పాపం లేదు, నా మోక్షం నా బంధనం, నా బంధనము లేదు నా మోక్షం లేదు అన్నాడు. పుణ్యము లేదు పాపము లేదంట. పాపము పుణ్యం అంటే ఏంటంటాము? ఓ పాపం అయితే చెడుది వద్దు, పుణ్యం కావాలని తిరుగుతుంటారు. పుణ్యమైన బంధనమే అని తెలుసుకోవాలి మనం. ఇనుప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా సంఖ్యలే కదా, మీరు వెళ్ళడానికి వీల్లేదు. పాపము అంటే ఇనుప సంఖ్యలు, పుణ్యం అంటే బంగారంతో సంఖ్యలే. కాబట్టి ఈ రెండింటికి అందువలన స్వాములు ఎవరైనా ఒక మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళకి మా పిల్లలకి పెళ్లి కాలేదు, మా పిల్లలకి ఉద్యోగాలు లేవు, మా పిల్లలకి పలానా ఒంట్లో బాగలేదు, మాకు ఇల్లు లేదు, మాకు ఇలాంటి విషయాలు చెప్పారనుకోండి, మీరు రాంగ్ ప్లేస్లో వెళ్ళినట్టు అర్థం. ఎందుకంటే మహాత్ముల స్వాములకు వెళ్ళి అడగవలసిన ప్రశ్నలు కావు అవి. మా పుణ్యం కావాలి, యజ్ఞం చేయండి, యాగం చేయండి, గోశాలలు ఇవన్నీ అంటుంటారు. ఒక్కోసారి నా దగ్గరికి వచ్చి స్వామి కల్పిస్తే చాలు, పలానా దగ్గర గోశాల ఉంది వస్తారు. నేను గోశాల కోసం రాలేదండి బాబు, గోశాలకు వేరే వాళ్ళు ఉంటారు ఎవరో. అంటే ఏంటి? మీరు పుణ్యం కోసం మీరు వెళ్ళారంటే పురోహితులు ఉన్నారు సెపరేట్గా, ఒక టీం ఉన్నది, పెద్ద టీము, పురోహితుల టీం ఏదైతే పుణ్యాలకి ఉంటారు వాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు? ఈ స్వాములు వెళ్ళే పురోహితులు పని చేస్తున్నారు. పాపం వాళ్ళకి ఇంకా వర్క్ లేకుండా ఉద్యోగాలు లేకుండా అయిపోయింది. మరి ఇంకెక్కడ ఈ స్వాములు వెళ్ళి స్వామి యజ్ఞం చేయకూడదు. మీకు తెలుసో లేదు, స్వామికి అధికారం లేదు. ఎందుకంటే నేను ఆత్మశ్రాద్ధం చేసుకుని సన్యాసం తీసుకున్నా, నా సంకల్పం చెప్పి పూజలు యజ్ఞాలు దేవాలయాలు తిరగడానికి అధికారం లేదు. మీకు అర్థమవుతుందో లేదు. అయినప్పటికీ కూడా కొంతమంది అజ్ఞానంతో ఉన్న పురోహితులు అడుగుతుంటారు, మీ గోత్రం, నేను గోత్రం ఏం చెప్తాను, నా గోత్రం లేదంటే అడుగుతుంటారు. అయినప్పటికి కూడా అడుగుతుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళని చూసి నాకు ఏమైనా జాలేస్తుంది పాపం. ఓహో, ఎంత అమాయకులు అజ్ఞానులు టెంపుల్లో ఉండిపోయారు పాపం మీరు అనుకుంటాను. ఇప్పుడు మేము సన్యాసం తీసుకునే వాడికి గోత్రం ఏమంటే చెప్పండి, మీ గోత్రం చెప్పండి స్వామి అంటాడు. అరే ఇంత మూర్ఖుడు, అంత అజ్ఞానాన్ని జాలి పడాలి తప్ప అని ఏమి అనలేము మనం. అలాగా కాబట్టి ఇప్పుడు ఏమైందంటే మొత్తం మిక్స్ అయిపోయింది. అందుకే మళ్ళీ ఆ మిక్స్ అయిపోయింది. ఇప్పుడే కాదు, ఈవెన్ ద్వాపర యుగం అంటే దగ్గర 5000 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ యొక్క ప్రాబ్లం ఉన్నది. అందుకే భగవద్గీత చెప్పారు. కాబట్టి ఈ ఏదైతే బోధ మీరు తెలుసుకుంటారో మీకు ఇంకెటువంటి ప్రశ్నలు కానీ, ఎటువంటి సందేహాలు కానీ, ఎటువంటి శోకము, బాధ, భయాలు ఉండవు. కాబట్టి ఆ బోధ మీలోనే ఉంది, మీరు అయ్యి ఉన్నారు. గుర్తు చేయడానికే ఇవన్నీ తిప్పలు, నానా తంటాలు. కాబట్టి ఈ బోధ, ఈ మోక్షత్వం, ఈ ఆత్మనిష్టలో ఉండడానికి వేరే క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. కేవలం 4 చెప్పారు శంకరాచార్య. 1 వివేకము, 2 వైరాగ్యము, మనోనిగ్రహం, మనస్సు నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము. నేను పూర్తిగా ఈ దుఃఖ సాగరం నుండి బయటపడాలనే ఒక పూర్తి స్థాయి, ఒక దృఢమైనటువంటి వాంఛ, కోరిక, దాన్ని ముముక్షుత్వము అంటారు. ఈ 4 ఎవరికి ఉంటే వాళ్ళు అసలైనటువంటి ఈ ఆత్మబోధ తెలుసుకోవడానికి అర్హులు చెప్పారు. అది ఎవరికైనా ఉండొచ్చు, పెద్ద శాస్త్రాలు చదివేసిన పని లేదు. నిజంగా ఎవరికైతే ఆ స్వభావంతో, ఈ తపస్ సంపన్నులుగా, ఈ నిష్ఠతో ఉంటారో వారికి ఆత్మబోధ చెప్పాలి. ఇప్పుడు ఈ మొదటి శ్లోకం అయిపోయింది, ఒకసారి చదువుదాం. తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణామపేక్ష్యోయం ఆత్మబోధో విధీయతే. అయం ఆత్మబోధ అంటే ఈ ఆత్మబోధ విధీయతే చెప్పబడుతుంది. ఎవరికి? ముముక్షూణాం, ఎవరికైతే
ఇక సర్వం విడిచిపెట్టి కేవలము నాకు మోక్షం కావాలి అని ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారికి చెప్పబడుతుంది. ఇంతకీ ఈ ముముక్షులు ఎలాంటి వాళ్ళు ఆ పైన చెప్పారనమాట. ఏంటి? ఈ యొక్క తపస్సు ద్వారా వాళ్ళలో ఉన్న మాలిన్యము, చెడు గుణాలు, దుర్గుణాలు, ఈ తమస్సు రజోగుణాలని పూర్తిగా వాష్ చేయబడి, శుభ్రత చేయబడి, నాశనం చేయబడి, క్లీన్ చేయబడి ఉండి పూర్తిగా శాంతంగా, అంటే మనస్సు ఇంద్రియములు శాంతంగా విశ్రమించి ఉన్నాయో, అదేవిధంగా ఎటువంటి అటాచ్మెంట్లు, ఎటువంటి కోరికలు, ఆశలు లేకుండా ఉంటున్నారో వారికి ఆత్మబోధ తెలియజేయబడుతున్నది. ఇది మీకు అర్థమైంది కదా మొదటి శ్లోకం. ఇప్పుడు రెండో శ్లోకం తీయండి. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఈ ఆత్మబోధ చాలా అద్భుతం. ఎందుకంటే భగవద్గీత అనుకోండి, సాంఖ్యయోగం 2వ అధ్యాయం ఉంటుంది, 3వ అధ్యాయం కర్మయోగ, అలా ప్రతి అధ్యాయం ఉంటుంది. ఒక అధ్యాయంలో ఏమైనా మిస్ అయ్యారంటే మిస్ అయిపోయారు మీరు కొన్ని విషయాలు, తర్వాత అధ్యాయంలో వస్తుంది, అక్కడ కాకపోతే ఇంకొక అధ్యాయంలో అంటే అలా రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. మీరు ఒకవేళ మిస్ అయినప్పటికి కూడా చూడండి, రామాయణం చెప్తూ ఉంటాం మనం, అరణ్యకాండ చెప్తూ ఉంటాం. అలాగే ఇంకా సుందరకాండకి వెళ్ళే లోపల మనం రిపీట్ అవుతుంది. కథలోనే అరణ్యంలో ఉంటారు, ఎక్కడ గాబరా ఎక్కడికి వెళ్ళిపోరు. రామలక్ష్మణ సీత ఇప్పుడు అరణ్యంలో తిరుగుతుంటారు కాబట్టి టైం. అలాగా కొన్ని విషయాలు రిపీట్ అవుతుంటాయి, యోగ వాసిష్టం కానీ, ఇలాగ భగవద్గీత కానీ, ఇలా పురాణం. కానీ ఆత్మబోధ అనేది ఒకసారి మొదటి మిస్ అయ్యామనుకోండి, ఇంక మీరు రిపీట్ అవ్వదు. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది, సింపుల్. ఎందుకు ఆ బోధ అనేది ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వదు. అందువల్ల మీరు చాలా శ్రద్ధగా అలర్ట్గా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఏదైతే బోధ, ఇక్కడ 3 విషయాలు చెప్పారు. మోక్షముకి సాధనము, ఇంక వేరే సాధనాలు, బోధ అంటే జ్ఞానము, మోక్షము, ఇతర సాధనలు. సాధన అనేక రకాల సాధనలు ఉన్నాయి. మనకి ఉపవాసాలు ఉన్నాయి, తీర్థయాత్రలు ఉన్నాయి, ధ్యానం ఉంది, జపం ఉంది, పారాయణలు ఉన్నాయి, సాధు పురుషులు సత్పురుషులు సేవ అంటారు, కర్మయోగం తెలుసు కదా, అన్నదానం, అనేక రకమైన సాధనల పేరుతో ఉన్నాయి మన చుట్టూ. సో ఇవన్నీ కూడా మోక్షం ఇస్తాయా అంటే కాదు అని చెప్పేశారు. నిర్మోహమూటంగా ఏం చెప్తున్నారు? వేరే సాధనలు ఏమీ లేవు, ఒకే ఒక సాధనం. ఏంటి? జ్ఞానము. ఏంటి అజ్ఞానము? జ్ఞానం 2 రకాలు చెప్పాను మీకు. జ్ఞానం ఇక్కడ 2 రకాలు మీకు చెప్తున్నాను చూడండి. మీరు చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఇది మనసులో. ఎలాగంటే, మన బుద్ధిలో ఏదైతే మనం సమాచారాన్ని గ్యాదర్ చేస్తున్నామో, ఏదైతే వృత్తి, ఒక థాట్ ద్వారా జ్ఞానం. నేను ఇప్పుడు చూస్తున్నాను, కళ్ళు దృష్టి, ఇది చూసినట్టునే జ్ఞానం కలిగింది, అంతే. అదేవిధంగా మన ఇంద్రియముల ద్వారా, మనసు ద్వారా మనకి ఏదైతే జ్ఞానం మనలోన జనిస్తుందో దాన్ని వృత్తి జ్ఞానము అంటారు. వృత్తి జ్ఞానం అంటే ఏంటి? వస్తుంది పోతుంది. కానీ ఇంకొకటి స్వరూప జ్ఞానము. స్వరూప జ్ఞానం అంటే ఏంటంటే అది వచ్చేది కాదు, పోయేది కాదు, ఎప్పుడు ఉండేది ఒకటే. అందువలన ఇక్కడ బోధ అనేది వేరు, జ్ఞానం అనేది వేరన్నమాట. ఇంతకుముందు మీకు చెప్పాను, ఇంటలెక్చువల్ బుద్ధి ద్వారా కలిగే జ్ఞానము వేరు, ప్రజ్ఞ అంటే ఎరుక. మీకు ఈ హృదయము, ఈ ల్యాప్టాప్ అనేదానికి పెద్ద ఏదో సమాచారం బయట నుంచి చదివి, పుస్తకం చదివి అదేం తెలుసుకునేది కాదు, జరిగేదేం కాదు, అంతే కదమ్మా.
అదేవిధంగా మన స్వతహాగా స్వరూపం. కాబట్టి ఇక్కడ బోధ అనేది నిత్యం, మామూలు జ్ఞానం అనేది విషయ జ్ఞానం, వంట జ్ఞానము, నాకు ఇంగ్లీష్ జ్ఞానము, సంస్కృత జ్ఞానము, చైనీసు, ముగ్గులు వేసే జ్ఞానము, ఆటలు పాటలు, సంగీతము, అనేక రకాల ఆట ఉన్నాయి కదా. ఇవన్నీ కూడాను మన బుద్ధి ద్వారా, అందుకే ఇంటలెక్చువల్స్ అంటారు. మీకు రెండు గమనించండి, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ సెల్స్లో ఉండి మనకు అహంకారము, మనకి ఎప్పుడు కూడా కాంపిటీషను, ఇవే మనకి ఇస్తుంది ఈ జ్ఞానం. అందువలన ఈ శాస్త్రాలు ఎంత జ్ఞానం మీరు సంపాదిస్తే అంత అశాంతిగా ఉంటారు చాలామంది, మీరు బయట తెలియదు కానీ. అందువల్ల అసలైన జ్ఞానం ఏంటి? స్వరూప జ్ఞానం ఏంటి? ఆత్మ చైతన్యమే, ప్రజ్ఞ. అందువలన అది హృదయస్థంలో ఉన్న ప్రేమ. అందుకే ప్రేమ అన్న ఆత్మస్వరూపం అన్న ఒక్కటే. ఆ ప్రేమ మనకు తెలియకుండా, ప్రేమ అనే పదముతో మనము మోహంలో జారిపోతుంటాం తెలియకుండానే, ప్రేమ పేరుతో. అందువల్ల ప్రేమ ఏం చేస్తుంది? బంధిస్తుంది బయట. కానీ వాస్తవానికి ప్రేమ అనేది బంధించదు, ముక్తినిస్తుంది ప్రేమ. కానీ మనకేం చేస్తుంది? బంధిస్తుంది. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మనం. అంటే ఏంటి? కండిషనింగ్ కదా, మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది కదా, నియంత్రిస్తుంది, ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి, నాకు వ్యతిరేకంగా మీరేమీ చేయకూడదు, ఆశిస్తుంది కొంత. అంటే ఇప్పుడు ఇది బిజినెస్ అయ్యిందా, ప్రేమ అయ్యింది చెప్పండి? వాస్తవానికి ప్రేమ పేరుతో మనం బిజినెస్ చేస్తున్నాము. పిల్లల్ని మనము చదివించి పెద్దవాళ్ళని చేస్తున్నాం, వారి నుంచి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది ప్రేమ కాదు. మీరు పిల్లలకి తగిన సంస్కారం అందించి ప్రేమతో మీరు వాళ్ళకి అన్ని అందించడమే. ఆ సంస్కారం ద్వారా వాళ్ళు మీకు సేవ చేయడము, మిమ్మల్ని గుర్తించడము, మిమ్మల్ని పూర్తిగా ఏదైతే మీకు అవసరమో ఆ విధమైనటువంటి వాళ్ళు స్వతహాగా వాళ్ళ నుండి రావాలి. అంతేకాని మీరు వాళ్ళ నుంచి ఆశించారనుకోండి, మీరు భంగపాటు చెందుతారన్నమాట. అందువలన మనం చిన్నప్పుడు మన పిల్లలకి మనం తగిన సంస్కారం ఇవ్వట్లేదు, పెద్ద అయినప్పుడు ఆశిస్తున్నాం, అందరు కూడా భంగపాటు పడుతున్నారు. కాబట్టి చిన్నప్పుడే పిల్లలకి తగిన సంస్కారం ఇవ్వడము, ప్రేమ అందించడమే మీలో ఉంది, మీకు అధికారం. అక్కడి నుండి వచ్చిన రిజల్ట్స్ మీద మీకు అధికారం లేదు. ఇప్పుడు మీకు మాట, సుఖము దుఃఖము అంటాం, సుఖము దుఃఖము. అదేవిధంగా మానము అవమానం, అంటే సమ్మానం అంటే గౌరవించడం, గౌరవం అవమానాలు. అదేవిధంగా జీవించడము, మరణము, జన్మ మరణము, వీటిపై మనకు అధికారం ఉందా? అన్నిటిపైన మనకే అధికారం ఉందనుకోండి. సపోజ్ ఇంక ఈశ్వరుడు అని దేవుడు అని ఎవడు పిలుస్తారు చెప్పండి? దేవుడు అని ఎవడు ఉండడు, ఇక భూమి మీద ఎవడు ఉండడు, అన్ని మన చేతిలో ఉన్నాయి కదా. సుఖము దుఃఖం మన చేతిలో ఉంది, జన్మ మృత్యు మన చేతిలోనే ఉంది, మానము అవమానము అన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి. ఇంక ఈశ్వరుడితో పని ఏముంది? కాబట్టి మనం కేవలము ఒక ఇన్స్ట్రుమెంట్స్ లాంటి వాళ్ళము, మన ద్వారా అన్నీ జరుగుతుంటాయి. అందువల్ల సృష్టిలో ప్రతి ఒక్కడు కూడా స్వతహాగా తనంటూ ఏమి చెయ్యలేడు. ఎందుకంటే అందరిలో కూడా ఉన్నటువంటి ఆ యొక్క ఇంధనంలాగా ఏదైతే శక్తి ఉందో ఆ పరమాత్మే నడిపిస్తున్నది. పూలమాల వెనుక ఉన్నటువంటి దారం ఏదైతే ఉండి అలాగ దాన్ని పట్టి వస్తుందో, ఈ సృష్టి అంతా కూడా ఒకే పరమాత్మ. విడిపు ఉన్నది ఎలా ఉంది? ఆ పరమాత్మ ప్లస్ వికారం చెందే ఒక ప్రకృతి. సో ప్రకృతి వస్తుంది పోతుంది, ప్రకృతి శరీరాన్ని పొందుతుంది, శరీరం మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, పంచభూతాలు కలిసిపోతుంది. ఆత్మ ఎప్పుడు శాశ్వతం. కానీ ఈ ప్రకృతిని ఆధారంగా చేసుకొని ఎవరైతే తన వెనకున్నటువంటి పరమ చైతన్య స్వరూప తత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, ఎవరైతే ఆ యొక్క కోరిక కలిగి ఉంటారో, ఆ జిజ్ఞాస, వారు ఈ ప్రకృతి నుండి, బంధనం నుండి, వికారాల నుండి బయటపడతారు. అది జరిగినంత వరకు మనకు జన్మ మృత్యు తప్పదన్నమాట. అందువల్ల ప్రతి జీవి ఆ స్థితి చేరుకున్నంత వరకు జాతస్య ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య చ అన్నారంట గీతలు. అందువలన ప్రతి ఒక్కరు రెండింటి యొక్క మిశ్రమమే, పరమాత్మ ప్రకృతి.
ఈ శరీరం అంతా పరమాత్మ ప్రకృతి, ఇది కూడా పరమాత్మ ప్రకృతి. ప్రతి ప్రాణి, ప్రతి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, అంటే ఎటువంటి ఒక అతి చిన్న జీవి నుండి అతి పెద్ద ప్రాణి వరకు ప్రతి ప్రాణి, ప్రతి అణువు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ప్రతి అణువు కూడాను రెండింటి యొక్క మిశ్రమమే. ఒకటి ఆ చైతన్య ఒక శక్తి, శక్తి ఏదైతే ఉందో శక్తి, ప్లస్ ఈ మోడిఫికేషన్ వికారాలు చెందే ఒక ప్రకృతి. దీన్ని పరాప్రకృతి, అపరాప్రకృతి అంటారు గీతలు. ఈ అపరాప్రకృతి అంటే నిరంతరం మారిపోతుంది. చూడండి, మన శరీరం నిత్యం మారిపోతుంది, మనకు తెలుసుకో తెలియకో. లోపల కూడాను అనేక కణాలు పుడుతున్నాయి, చనిపోతున్నాయి. మన యొక్క అవయవాలు, మన మొత్తం స్వరూపం అంతా మారిపోతుంది, శరీరం అంతా, ఇంద్రియములు, మనసు అన్నీ మారిపోతున్నాయి. కానీ మారంది ఒకటి ఉన్నది, మీ అందరికీ తెలుసు. నేను అనే ఒక స్ఫురణ ఎవరికైతే ఉందో అది ఎప్పటికీ మారదు. చూడండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు నేననే శబ్దంతో అంటున్నారా లేదా? దాన్నే వ్యాపకము, సర్వవ్యాపి. ఆత్మ అంటే మొదటి రోజు మీకు చెప్పాను అర్థం. ఆత్మ అంటే ఆప్నోతి వ్యాప్నోతి, వ్యాపించి ఉన్నది, అదేవిధంగా శాశ్వతంగా ఉన్నది. దాన్ని ఆత్మయే పరమాత్మ. కాబట్టి ఈ బోధ ఏదైతే జ్ఞానము, మోక్షము, అన్య సాధనములు, ఈ 3 టాపిక్స్ దీంట్లో చెప్పారు. ఇంతకీ ఈ మోక్షానికి ఇతర సాధనాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఒకే ఒక జ్ఞానమేనా అంటే శంకరాచార్య ఏమన్నారంటే కేవలం ఒక బోధ ఏదైతే ఉందో అదొక్కటే మోక్షానికి సాధనము, మిగతావన్నీ సాధనములు కావు. అయితే మిగతావన్నీ సాధనలు కాబట్టి మిగతావన్నీ చేయడం మానేయాలా? దాని అర్థం అది కాదు. ఎందుకు కాదంటే అన్నీ కూడాను అటు సహాయ కారికలు అనమాట, అంటే సహాయాన్ని అందిస్తాయి. కానీ అంతిమంగా ఒక్కటే ఏంటి, దానికి ఉదాహరణ ఇక్కడ చెప్పారనమాట. పాకస్య వన్ని అంటే అగ్ని. చూడండి, మనం వంట చేయాలంటే మనకి ఏమేం కావాలమ్మా? కాయగూరలు, ఉప్పు, కారం, రైస్, మొత్తం అన్నీ కావాలా? అన్నీ పెట్టారు. అన్నీ పెట్టి మనము డైనింగ్ హాల్లో కూర్చున్నాము. వంట అయిందంటే ఎక్కడయింది? స్టవ్ ముట్టింది మర్చిపోయారు, అంతే కదా. అందువలన ఇవన్నీ ఉండాలంట. కానీ ఆఖరికి ఈ అగ్ని అనేది పెట్టకపోతే వంట ఎలాగ ఆగిపోతుందో, మీ తపస్సులన్నీ అవసరం, ఉపవాసం కూడా అవసరం, చాలా అవసరం. ఉపవాసం, తీర్థయాత్రలు చేయండి, అనేక దాన ధర్మాలు చేయండి, జపము చేయండి, పారాయణ చేయండి, ఎన్నైనా చెయ్యండి. ఇవి చేయడం వలన మీ అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ ఎప్పుడైతే శుద్ధి అవుతుందో ఈ జపము లాంటివి చేయడం వలన మనస్సు ఈ చంచలత్వం పోతుంది, స్థిరంగా ఉంటుంది, మీలో మనోనిగ్రహం అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా ఈ యొక్క జ్ఞాన బోధ వినగలుగుతారు, కూర్చోగలుగుతారు, సత్సంగానికి రాగలుగుతారు, లేకుంటే మీరు ఉండలేరు. కాబట్టి ఇవన్నీ జరగాలంటే అనేక రకమైనటువంటి సాధనలు అవసరమే. కానీ అక్కడతో అయిపోలేదు. ఈ బోధ, ఈ స్వరూపతత్వం అనే ఒక శ్రవణం జరగాలి. శ్రవణం అంటే ఏంటి? అందువలన బోధ మీకు కలగాలంటే 3 మార్గాలు చెప్పారు. అంటే ఒక దాంట్లోనే మూడు సబ్ సెక్షన్లు అన్నమాట. అంటే ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము. చెప్పండి, శ్రవణము, మననము, నిధిధ్యాసనము. ఈ 3 కలిపి ఒక్కటే, కానీ 3 విభజించాను. ఎందుకు ఒక్కటే అంటే ఏ జ్ఞానంతోనైతే మోక్షం అవుతుందో మిగతావన్నిటికీ అవి సహాయాన్ని అందిస్తే తప్ప డైరెక్ట్గా మోక్షాన్ని ఇవ్వవు. మోక్షం ఇచ్చింది ఒక్క జ్ఞానమే. మన జ్ఞానము మీకు కలగాలి, మీలోనే ఉన్నదే అలాగే నిద్ర లేపాలి ఆ స్వరూప జ్ఞానాన్ని. దానికి 3 రకాలుగా మళ్ళీ విభజించాము. ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసం. శ్రవణం అంటే ఏంటి అంటే ఒక క్రమబద్ధంగా, ఒక ప్రక్రియ ప్రకారంగా, ఒక సిస్టమేటిక్గా ఒక లెంత్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొంతకాలం పాటు, ఒక దీర్ఘకాలం
కంటిన్యూస్గా, అంటే విడిచిపెట్టకూడదు. ఒకసారి ఇప్పుడు సత్సంగం అయ్యింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చెప్పుకుని వాళ్ళండి, ఇంక నెక్స్ట్ ఇయర్కి ఇంక ఇది ఉండదు, అంత మర్చిపోతారు మీరు పూర్తిగా. కాబట్టి పూర్తిగా సిస్టమేటిక్గా కంటిన్యూగా అలాగ వింటూ సిస్టమేటిక్గా ఒక ఆర్డర్, ఒక క్రమంగా వినడం. ఎక్కడ వినాలి? బయట సీరియల్ కూడా గుప్పు చెప్పులు చెప్పుకుంటారు, గాసిప్స్, ఆ వినడం కాదు. ఒక కాంపిటేట్ అంటే గురువు, ఎవరు ఆచార్య ఎవరైతే ఉన్నారో యథార్థ తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి, ఏదో ఫోటో పెట్టుకుని విగ్రహం పెట్టుకుని అక్కడ వినడం కాదు. విగ్రహం ఏం చెప్తుంది? జడంగా ఇనట్టుగా ఉంటుంది కదా. ఎంతటి విగ్రహం, శ్రీకృష్ణుడు అయినప్పుడు కూడా విగ్రహమేగా. శ్రీకృష్ణుడు ఏమైనా ఆ విగ్రహం ఏమైనా మాట్లాడుతుందా మీతోని? కాబట్టి ఒక చేతన తత్వం ఉన్నటువంటి ఒక ఆచార్య గురువు ద్వారా డైరెక్ట్గా వింటే అప్పుడు ఆ హృదయం నుండి హృదయానికే కమ్యూనికేషన్ అన్నమాట మనం అనుకుంటాం. అందువలన ఆత్మ, అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే అన్నాను నేను ఇవాళ. అంటే ఏంటి? ఈశ్వరుడంటే ఏదో మూర్తి విగ్రహంలో ఉన్న ఈశ్వరుడుగా మీరు తీసుకోవద్దు ఎల్లకాలము. ఈశ్వరుడంటే మీ హృదయస్థములో ఉన్న ప్రతి ఆలోచన వెనక, ప్రతి సంకల్పం వెనక, ప్రతి యాక్షన్, ప్రతి కార్యం, ప్రతి మాట, దాని వెనక ఉన్నటువంటి ఆ అధిష్టాన శక్తి ఈశ్వర. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. దీని లోపల ఈ చుట్టూ ఒక 5 రంధ్రాలు చేశాను అనుకోండి. ఒకసారి శ్రద్ధగా పట్టుకోండి, వినండి. ఈశ్వరుడు ఎలా ఉంటుంది మనలోనని మీకు చెప్తా. ఈశ్వరుడు మనలో ఎలా ఉంటున్నారు అనేది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దీని చుట్టూ ఒక 5 రంధ్రాలు పెట్టామనుకోండి, 5 కానీ 9 ఎన్నో రంధ్రాలు పెట్టాం. రంధ్రాలు చేసి ఈ లోపల ఒక క్యాండిల్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది? అలా ఇలా బోర్లించాను, లోపల ఒక క్యాండిల్ పెట్టాను, చుట్టూ రంధ్రాలు ఉన్నాయి. ఏమవుతుంది చెప్పండి? ఎలా వస్తుంది? ఆ రంధ్రాల ద్వారా కిరణాలు వస్తానే లేదు? చెప్పండి మీరు, వస్తాయి లేదా? ఏ విధంగా అయితే ఈ కుండ బోర్లింపబడి ఉన్నటువంటి కుండ లోపల ఎలాగైతే ఒక జ్యోతి ప్రజ్వలనం అయి ఉన్నదో, ఈ రంధ్రముల ద్వారా మాత్రమే ప్రకాశిస్తుందో, అదేవిధంగా మన హృదయస్థములో మన హృదయానికి కూడాను ఆధారంగా ఒక స్ఫురణతో కూడినటువంటి ఒక ఎరుక, ఒక తెలివి, ఒక ప్రజ్ఞ, ఒక చైతన్యం అనే జ్యోతి ఆత్మజ్యోతిగా ఉన్నది. దాని నుండి ఈ బోర్లింపబడి ఉన్నటువంటి ఈ కుండ అనే ఈ శరీరము నుండి నవరంధ్రముల ద్వారా ప్రకటమవుతున్నది. అందువలన మీరు మాట్లాడుతున్నప్పుడు కూడాను ఏ వెలుతురు వస్తుంది? పరమాత్మయే. మీరు వింటున్నప్పుడు ఈ రంధ్రం ద్వారా ఏంటి? పరమాత్మయే వింటున్నది. పరమాత్మ ద్వారానే వింటున్నారు, పరమాత్మ ద్వారానే చూస్తున్నాము, పరమాత్మ ద్వారానే మాట్లాడుతున్నాము, పరమాత్మ ద్వారానే వాసన చూస్తున్నాము, పరమాత్మ ద్వారానే స్పర్శ, పరమాత్మ ద్వారానే ఫీలింగ్స్, సంకల్పాలు, ఎమోషన్స్, థాట్స్, డిజైర్స్. అంటే అన్నిటికి కూడాను లోపల ఉన్నటువంటి ఈ జ్యోతి ఎలాగైతే ప్రకటమవుతున్నదో, లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ద్వారానే సర్వం జరుగుతుంది. కాబట్టి మనకి సనస్సుజాతీయం అని ఒకటి ఉంది, సూత సంహితలో ఒక శ్లోకం చెప్పారు. ఇదం తీర్థం బ్రాహ్మ్యంతి తామసా జనాహ. అంటే అదే తీర్థము, అక్కడ గుడి, అక్కడ మహాత్ములు ఉన్నారు, ఆ ఆశ్రమము, ఆ దేవాలయము, జనం పరుగులెడుతుంటారంట. వీళ్ళందరూ కూడాను అజ్ఞానంతో బాగా కూరికిపోయినటువంటి తామసా జనాహ అన్నారనమాట. వీళ్ళు తామస ప్రవృత్తి, అజ్ఞానము, కోరికలు, భయం వల్ల వచ్చినటువంటి కోరికల ద్వారా అదిగో తీర్థం, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని ట్రావెలర్స్, ఈ యొక్క టూరిస్టులకి వాళ్ళ కోసం వ్యాపారం కావాలని చెప్పి తిరుగుతుంటారన్నమాట మొత్తం ప్రపంచం దేశంలో. కానీ అసలైన తీర్థం ఏంటి? ఆత్మతీర్థం మహాతీర్థం నజానంతి కథం మోక్ష శృణుప్రియా అన్నారన్నమాట. ఏ విధంగా మీ మోక్షం వస్తుంది బాబు? మీరు బయట తీర్థాలని తిరుగుతున్నారు. వాస్తవానికి అసలైనటువంటి, నిజమైనటువంటి, యథార్థమైనటువంటి ఆత్మతీర్థం. మిగతావన్నీ ఈ ఆత్మతీర్థం యొక్క జిరాక్స్ కాపీ. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ వదిలేసి జిరాక్స్ కాపీలే ముఖ్యమనుకొని వెంట పడుతున్నారు. మీరు అసలైనటువంటి బింబాన్ని విడిచిపెట్టి ప్రతిబింబమే నిజమైంది అనుకుంటున్నారు. మీరు ఈ లోపల ఉన్న ఆత్మతీర్థమే బయట. అందువలన తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, అసలైనటువంటి వెంకటేశ్వర స్వామి ఎవరు? అంతర్యామి.
వింటాం మనం, అంతర్యామి అంటాము, కానీ అంతర్యామి కూడా మరొక విగ్రహంగా భావించుకుంటారు ప్రజలు. అంతర్యామి బయట ఉండేది కాదు, మీ లోపల ఉన్న ప్రతి ప్రాణికి కూడాను వ్యాపించి లోపల బయట నియంత్రించే ఒక శక్తి ఏదైతే ఉందో ఆ అంతర్యామి అదే ఆత్మగా ఉన్నది. ఈ ఆత్మయే మీరే ఒకే చంద్రుడు సూర్యుడు ఎలాగైతే అనేక బకెట్స్లో వాటర్లో ఎలాగైతే ప్రతిబింబంగా కనిపిస్తుందో అదేవిధంగా మీ హృదయస్థంలో ఉన్న చైతన్యమే సకల ప్రాణులు యందు కూడాను ప్రతిబింబిస్తున్నది. కానీ మనం దాని యొక్క గొప్పతనము మనకు తెలియదు. కాబట్టి అందువలన మీకు చిన్న ఉదాహరణ చెప్తుంది చూడండి. ఒక బట్టలు ఉతికే వ్యక్తి గాడిద మీద తన బట్టలు తీసుకొచ్చి వస్తున్నారు. ఆయనకు ఒక రాయి కనిపించింది, మెరుస్తుంది. ఏదో బాగుందని తీసుకున్నాడు ఆ రాయి. తీసుకొని చాలా బాగుందని చెప్పేసి రోజు బట్టలు ఉతికేటప్పుడు బట్టలు ఉతకడానికి ఆ రాయిని వాడుతున్నాడు. అలాగా మీకు అర్థమైంది. మన స్క్రబ్ వాడతారు కదా మీరు, కుండలు గట్టలుగా స్క్రబ్లా వాడుతున్నాడు అనమాట. ఒకరోజు అటువైపు వెళ్తున్నటువంటి ఒక వ్యాపారి, ఈ కూరగాయల వ్యాపారి, ఇలాగా మనకి రేషన్ షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపులు, ఇది నాకు ఇచ్చేసే, నాకు కొంచెం తూకం బాగుంటుంది అన్నాడు. అయితే ఏదో కొంత డబ్బులు ఇస్తామని నేనేమన్నాను. ఆయన ఏమనుకున్నాడు, తన వెయిట్ కోసం ఉపయోగపడుతుంది అనుకున్నాడు. అలా కొన్నాళ్ళకి ఆ ఊరు ఒక వజ్రముల వ్యాపారి వచ్చాడు. అలాగా చెరువు తటాకం వైపు వెళ్తుంటే ఈయనేమో ఈ బట్టలకి ఎలా రాబిస్తున్నాడు. ఏదో మెరిచిందని మెరుపు ప్రకాశం చూశాడు అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి చూసేసరికి అదొక డైమండ్ అన్నమాట. ఇది నాకు ఇవ్వంటే చెప్పాడు, దాని విలువ కోటి రూపాయలు. మీరు చూడండి, ఆ వజ్రం అయినప్పటికీ ఆ చాకలవాడి చేతులు ఉంటే అది రాయిగా తీసుకున్నాడే తప్ప వజ్రంగా గుర్తించలేదు. ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యం అనేది కోహినూర్ డైమండ్ లాంటిది, కానీ మనకి అది కోహినూర్ అనిపించట్లే. కోలాపూర్ యొక్క ఏదో చిన్న రాయిలాగా అనిపిస్తుంది మనకి తప్ప కోహినూర్ అనిపించట్లేదు. మీకు అర్థమైందమ్మా? అందువలన దాని గురించి యథార్థంగా తెలుసుకునేటప్పుడు మీకు ఆశ్చర్యం కలగ తప్పదు. అందుకే ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం అన్నాడు గీతలో. ఇది నిజంగా ఎవరైతే గుర్తిస్తారో ప్రపంచం అంతా, సృష్టి అంతా కూడా తన కాళ్ళ కిందకి వస్తుంది అంటారు. అందువలన మీరు గమనించండి, ఏ రోజైతే మన దుఃఖం గురించి మనం ఆలోచించకుండా సమాజం యొక్క దుఃఖం గురించి మీరు విచారించారనుకోండి, మీరు బలవంతులు అయిపోతారు. మీరేమో మొత్తం ఈ జగజ్జనని జగదాంబగా మారిపోతారు, జగత్పితగా. కానీ కేవలం మన దుఃఖం గురించి మనం ఆలోచించమనుకోండి, మీరు బలహీనలు అయిపోయి పూర్తి కురింగిపోతారనమాట. అర్థమైంది? ఎప్పుడైతే మీ భద్రత కాకుండా మీ సొంత స్వార్థం విడిచిపెట్టి, స్వార్థంగా కాకుండా సమాజ లోక కళ్యాణం కోసం మీరు తప్పిస్తారో, మీ పాదాల వద్ద ఈశ్వరుడే పుష్పాలు అర్పించి పూజ చేస్తాడంట. ఈ విషయం మనకి ఎవరికి తెలియదు. అందువలన ఏ ఆత్మతత్వం తెలుసుకుంటే ఇంకెటువంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం దొరికిపోతుందో దాన్ని దర్శించాలంటే దానికి వెళ్ళే మార్గములో ఒక ధర్మము, అనుష్ఠానం అనేది ఉందన్నమాట. అందుకే ధర్మాన్ని అనుష్ఠానం చేయడం అనేది మనకి ధర్మస్థాపన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం అని అంటారు గీతలో. ఈ అధర్మము ఎలాంటిదంటే, ఈ ధర్మము, ఈ నీతి ఇవి ఉన్నాయి కదమ్మా, ధర్మము నీతి ఇవన్నీ ఇవి సముద్రం తటాకం దగ్గర ఉన్నటువంటి ఇసుకతో కట్టినటువంటి మేడలు లాంటివి అన్నమాట. ఎప్పటికప్పుడు కూలిపోతూ ఉంటాయి. మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు కొడుతూనే ఉండాలన్నమాట. అందుకే ధర్మం కోసం మీరు నిలబడాలి, ధర్మం కోసం అనుష్ఠానం చేసి ధర్మరక్షణకై మీరు నిలబడాలి. ధర్మో రక్షతి రక్షిత. అందువలన ధర్మాన్ని మీరు కాపాడుతూ వెళ్తూ ఉండాలి. అది నుంచి నిరంతరం పని. ఈరోజు ధర్మం మనం చేసాం కదా, ఇంకో చేతులు కడుక్కొని పని అనలేదు. నిరంతరం మన కర్తవ్యం అన్నమాట. అందుకోసం ధర్మం కోసం ఎవరికైతే తప్పిస్తారో వారి పక్కన ఆ ఈశ్వరుడే అనేక రూపాలలో ఏ సమయంలో ఎలా వస్తాడు. ఈశ్వరుడు కంటే ఒక రూపం లేదు, అనంత రూపాలు ఆయనవే. దానికి రెండు అర్థాలు తీసుకోవాలి. ఈశ్వరుడు రూపం లేదు, ఉన్నాయి కదండి, అదన్నీ ఆయనవే.
ఈశ్వరుడు పేరు లేదు. అదేంటి అనేక నామాలు సహస్రనామాలు అన్ని పేర్లు ఆయనవే. ఉంటే అనంతమైన పేర్లు, లేకపోతే పేరు లేదు. ఉంటే అనంతమైన రూపాలు, లేకుంటే రూపము లేదు. ఇది ఆత్మగా తెలుసుకో. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇంతకీ నీరంటే కెరటాలు, బుడగలు, అలలు, మొత్తం నురగ ఇవన్నీ నీరే. లేకపోతే అసలు అలలు లేవు, బుడగలు లేవు, అసలు ఏమీ లేవు, నీరు నీరే తప్ప ఈ రూపాలు ఏమి లేవు అని రెండు సత్యమే అవుతాయి. నీటిలో అవి కల్పించబడ్డాయి నామరూపాలు. ఈ సృష్టి అంతకు అందుకే ఈశ్వరుడు వేరు, ఈ జగత్తు వేరు అనుకోవడం కూడా తప్పే అవుతుంది. ఈశ్వరుడే సృష్టి, సృష్టి ఈశ్వరుడు. ఎప్పుడు అర్థమవుతుంది మనకి? ఏ రోజైతే మీరు సర్వం విడిచిపెట్టి మీ అంతర్ముఖులు అవుతారో, మీలో ఉన్నటువంటి ఆ నిర్మానుష్యమైన శాంతిని మీరు అనుభూతి తెచ్చుకుంటారో, ఆ రోజు మీరు ఆత్మదర్శనం కలిగి ఉన్నప్పుడు యావత్తు సృష్టి అంతా కూడాను మీ ఆత్మస్వరూపంగా గోచరింపబడుతున్నది. అదే జీవన్ముక్తులు అంటారు. అంటే ఏంటి? ఈ శరీరం కూడాను మీకున్నటువంటి ఒక సాధనంగా మారిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళాలంటే మన కారు ఎలాగైతే ఒక వాహనంగా వాడుకుంటున్నామో, ఈ శరీరాన్ని ఒక వాహనంగా వాడుకున్నటువంటి ఒక అనుభవం అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఎలాగైతే కారు పని చేయాలంటే ఎలాగైతే దానికి సర్వీసింగ్ చేయిస్తున్నామో, ఈ శరీరానికి కూడా సర్వీసింగ్ చేసే విధంగా దీన్ని కాపాడుకుంటూ ఉంటాం అన్నమాట. పని చేసినంత వరకు సర్వీసింగ్ చేస్తుంటాం. పూర్తిగా పని చేయదు, ఏం చేస్తారు మీరు? గ్యారేజ్లో ఎక్కడ పడేస్తారు, గ్యారేజ్లో కాదు. ఇది కూడా అంతే. కాబట్టి శరీరాన్ని ఇప్పుడిప్పుడే మీరు తెలుసుకోవాలి. నేను పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్ర్యంతో ఉన్నాను, అనంతమైన ప్రేమ నా స్వరూపమే, అనంతమైన శాంతి నా స్వరూపమే. నేను ఆనందం కోసం, శాంతి కోసం బయట పరుగులు తీయాల్సిన పని లేదు. కస్తూరి జింక పేరు విన్నారా? మస్క్ డీర్ అంటారు. తన ఉదరం నుండే కస్తూరి వాసన వస్తుంది. కస్తూరి వాసన ఉదరం నుండే వస్తుంది. కానీ అది ఏమనుకుంటా తెలుసా? బయట నుండి ఎక్కడి నుంచో కస్తూరి వాసన వస్తుంది, పరుగులు తీస్తూనే ఉంటుంది అనమాట. జీవితాన్ని ఎప్పుడైనా కస్తూరిని పట్టుకుంటుందా? ఎందుకు? కస్తూరి తన ఉదరంలో ఉంది. మనం కూడా ఈ కస్తూరి, ఈ కోహినూర్ అనేది మన అంతర్ముఖంగా చూసేటప్పుడు మనలోనే ఉన్నప్పటికీ మనం బయట వెతుకుతున్నాము. వీఆర్ సెర్చింగ్ ఇన్ రాంగ్ ప్లేస్ అని అర్థం. కాబట్టి ఎప్పటికీ దొరికే ప్రసక్తే లేదు. అందువలన చూడండి, ఇంత తపస్సుల పేరు మీద, ఇంత దాన ధర్మాల పేరు మీద ప్రదర్శనలు చేస్తుంది, ఎగ్జిబిషన్స్. అందువలన గుడుల్లోకి వెళ్తే మీకు ఏంటంటే గందరగోళం తప్ప మీకు శాంతి దొరకదు. ఊరికే కంపేర్ చేసుకుని ఏదో సాటిస్ఫాక్షన్ పెట్టుకుంటారు. వీళ్ళేమో 1116 ఇచ్చారు, మనం 2116 ఇద్దామా, ఏదో కాంపిటీషన్ అనమాట. వాళ్ళు ఆ గుడి కట్టారు, మనం వేరే గుడి కొడుదాం. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప, ఆ పూజ గొప్ప, ఈ పూజ గొప్ప, రాజశ్యామల యాగం చేత ముఖ్యమంత్రి అయిపోదాం. భ్రమలు. మీరు నిజంగా మీరు ఏదైతే ఇక్కడ చేశారో, ఇన్పుట్ ఇచ్చారో అదే అవుట్పుట్ వస్తుంది, వేరే అవుట్పుట్ రాదు. అర్థమైందమ్మా? కాబట్టి ఇవన్నీ కూడాను ఏమి కాదు. వాస్తవానికి ఏదైతే యథార్థ జ్ఞానం తెలుసుకుంటారో అప్పుడు మీకు అంతా కూడాను మీ ద్వారా మీరు పనిచేయడానికి లేరు. ఈ శరీరం కూడా ప్రకృతిగా మారిపోతుంది. ప్రకృతి శక్తి ఎంత ఉంటుందో మీకు తెలుసు. సో సాక్షాత్తు ప్రకృతి నుంచి ప్రకటమవుతున్నటువంటి శక్తి మీ ద్వారా ప్రకటమయ్యేటప్పుడు ఇతరులకి ఇవి మహిమలుగా అనిపిస్తారు. మీ నుంచి అద్భుతాలు జరుగుతాయి, మిరాకిల్స్ అంటారు. ఆ మిరాకిల్ జరుగుతున్నట్టు మీకు కూడా తెలియదు, కానీ మీ నుండి మిరాకిల్ జరుగుతుంటాయి. ఎందుకు? మీరు సత్యం నిత్యం పట్టుకోవడం వలన మీ వాక్కు సత్యం తీరుతుంది అనమాట. దాన్ని దుర్వినియోగం చేయకూడదు. మళ్ళీ దుర్వినియోగం చేస్తే మీకు తెలుసు కదా, బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు భిక్షాటన చేస్తుంటారు. మళ్ళీ ఇన్ని సిద్ధులు మహిమలు చేస్తుంటారు, బయట తిరుగుతుంటారు, మళ్ళీ వాళ్ళకు డబ్బుల కోసం వెంటబడుతుంటారు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి అవి ఎంత యథార్థమో ఎంత నిజమనేది. కాబట్టి యథార్థం తెలుసుకున్న వారికి బయట నుండి దేనితో ఆధారం లేదు, ఆధారపడరు. బయట దాని మీద ఆపేక్ష ఉండదు, బయట వాటి పరాధీనం ఉండదు. స్వతహాగా స్వేచ్ఛగా ఉన్నదానితో ఆనందంగా ఉంటారు. వాళ్ళ కోసము ఏవి అక్కర్లేదు. కాబట్టి ఒక నూల పేన ఏదైతే ఉంటుందో ఈ కౌపీనం అంటారు, కౌపీనం పట్టుకుని ఉన్నవారు కూడాను
అత్యంత ధనవంతులుగా గుర్తించబడ్డారు. కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు. అంటే అర్థం ఏంటి? ఎవరి మీద ఆధారపడడం లేదు, ఎవరి మీద కూడా ఆపేక్ష లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, హోప్స్ లేవు. స్వతహాగా బ్రహ్మానందంగా ఉండడమే మీ స్వరూపం. మన స్వరూపం నుండి మనం జారిపోయి కిందకు వస్తున్నాం కాబట్టి మనకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఒక బల్బుగా విద్యుత్ శక్తిని ఎప్పుడు చూడలేదు. బల్బు మనం అనుకుంటాం, బల్బు ఎప్పుడు తనకి కారణమైనటువంటి విద్యుత్ శక్తిని చూడలేదు. కాబట్టి ఏ యొక్క చైతన్య శక్తి వలన బుద్ధి ప్రకటమయ్యిందో బుద్ధి దాని గురించి తెలుసుకోలేదు, కానీ తెలుసుకోవడం ప్రయత్నిస్తోంది, ఎప్పటికీ తెలుసుకోలేదు. కాబట్టి ఇది ఎప్పుడైతే మీకు ఎంత స్పష్టత అవుతుందో బయట ఉన్నటువంటి కోరికలు, అటాచ్మెంట్, రాగం, ద్వేషాలు ఇవి విడిచిపెట్టినప్పుడు స్వతహాగా ఎలాగైతే బాగా కదులుతున్న నీటిలో చూస్తే మన ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. కానీ నిర్మలంగా ప్రశాంతంగా విడిచిపెట్టింది కాసేపు, అలాగ నిర్మలంగా ప్రశాంతంగా కదలకుండా నిలకడగా నీరు ఉందనుకోండి, దాంట్లో ముఖం చూస్తే ఈ మనసు కూడాను బాగా నీటి తొట్టే కదులుతున్నట్టుగా ఇటు తిరుగుతున్నప్పుడు మీకు దేవుడు లేదు, ఏమీ లేదు, ఏమీ అర్థం అవ్వదు. అలాగ ప్రశాంతంగా. అందుకే ఈ ధ్యానాలు, ఈ సమాధులు, అలా కూర్చొని జపం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనసును పూర్తిగా నిలకడగా చేయడానికే. మీ మనసు ఎప్పుడైతే మలినము లేకుండా నిలకడగా ఉందో, స్వచ్ఛమైన అద్దంలో ఎలాగైతే ప్రతిబింబం కనిపిస్తుందో మీలోనే మీ స్వరూపతత్వాన్ని దర్శిస్తారు. మీ స్వరూపమే ఈశ్వరుడు. ఈశ్వర దర్శనం అంటే అదే యథార్థము, ఒరిజినల్గా ఈశ్వర దర్శనం అంటే అదే. మరి బయట నాకు శివుడు దర్శనం ఇచ్చాడు త్రిశూలం పట్టుకొని, అది నీ భ్రమ, నీ మనసు ఆడుతున్న డ్రామా. కాబట్టి కోదండం పట్టుకొని రాముడు మీకు దర్శనం ఇచ్చాడంటే మీ భ్రమ, మీ మనసు గేము. ఆత్మారాముడిగా ఆనందంగా అనుభూతి చెందితే అది ఆత్మారామ దర్శనం. ఇది చెప్పకుండా బయట ఇంక దీన్ని ఒప్పుకోరని చెప్పేసి ఎక్కువ మంది జనం సమ్మేళన కావాలి కాబట్టి ఇక వాళ్ళకు అనుగుణంగా చెప్పడం మొదలెట్టారు చాలామంది. అందుకే వాళ్ళ ఫాలోవర్స్, వినేవాళ్ళు మొత్తం లక్షల్లో ఉంటారన్నమాట. ఎందుకంటే అబద్ధాన్ని ఎక్కువ మంది ఒప్పుకుంటారు. ఇప్పుడు మనకి రాజకీయ మీటింగ్ చూడండి, ఎల్బీ స్టేడియంలో కదా, అవి ఎక్కడ ఎంతమంది వస్తుంటారు? లారీలో తీసుకొచ్చేస్తారు అనుకోండి, వేరే డబ్బులు ఇచ్చేస్తారు, వేరే విషయం. కానీ ఉన్న జనం ఏంటి, అక్కడ ఎవరు వాడు ఏం చెప్తున్నా అనవసరం, వీళ్ళకి జస్ట్ ఊరికే అలా ఫోటోలు, వీడియోలు ఇవి కావాలి. సో ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి విషయం ఏంటంటే యథార్థాన్ని చెప్పడానికి అంత ధైర్యం లేదు చాలామందికి. ఎక్కడ జనం కోల్పోతామా, ఎక్కడ ఫాలోవర్స్, ఎక్కడ భక్తులు, ఎక్కడ శిష్యులు, అందువల్ల వాడే చెప్పడం, వీడి చెప్పడం, వీళ్ళకి ఓపిక లేదు, తెలుసుకోవాలని కోరిక లేదు. సో ఈ విధంగా సమాజం ఉంది. కాబట్టి ఈవేళ సెకండ్ శ్లోకము మరొకసారి అందాం. బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. కాబట్టి ఇది కంటిన్యూ చేద్దాం. ఏమైనా ప్రశ్న? మూడు రకాలు మూడు రకాలు కాదు, మూడు కూడా దాంట్లో అంతరం. శ్రవణం చెప్పాం కదా. మననం ఏంటంటే ఏదైతే శ్రవణం మనం చెప్పామో, ఏదైతే వింటున్నారో మీకు కొంత జ్ఞానం కలిగింది, కానీ మీకు డౌట్స్ రైజ్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మీరు అనేక ప్లేసుల్లో అనేక విధాలుగా విన్నారు కదా. సో ఇవన్నీ మీలో ఆ యొక్క సంశయాలు, ఆ డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఆ డౌట్స్ని పలుమార్లు కూడాను నివృత్తి చేసుకోవడానికి మీరు ఆ డౌట్స్ రేజ్ చేశారనుకోండి, ఆ యొక్క డౌట్స్, సందేహాలను నేను నివృత్తి చేసి పూర్తిగా దాన్ని సమాధానపరిచామనుకోండి, అప్పుడు మీలో ఒక రకమైన డౌట్లన్నీ పోతాయి. ఎప్పుడైతే డౌట్లు, సందేహాలు, సంశయాలు పోయాయో దానిని మననం అంటారు. ఎప్పుడు మననం కలుగుతుంది? నేను చెప్పిన తరువాత మీరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడాను మరొకసారి అలాగా మీరు స్మరణ చేసుకుంటేనే మీకు డౌట్స్ వస్తాయి. నేను చెప్పినట్టు ఇక్కడ మర్చిపోయారు అనుకోండి, ఇంక మీకు డౌట్స్ రావు. ఎప్పుడు కూడా జీవితాంతం డౌట్స్ రావు. ఎందుకంటే చెప్పినట్టు మర్చిపోయారు కదా. గురువు గారు చెప్పిన దగ్గర గురువు గారికి సమర్పించి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంక మీకు జీవితాంతం డౌట్స్ ఉండవు, అడగడం ఉండదు, చెప్పడం ఉండదు. కాబట్టి అలా కాకుండా చెప్పింది స్పష్టంగా మీ యొక్క బుద్ధిలో స్థాపితం చేసుకొని
మీరు పలుమార్లు విచారించాలి. అవును ఇది ఎలా అవుతుంది, స్వామి చెప్పారు, ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అని మీరు రైట్ చేస్తే ఆ డౌట్స్ని మళ్ళీ నేను నివృత్తి చేసినప్పుడు మీ డౌట్ ఫ్రీ, దానిని మాననము అంటారు. రెండు అయినాయి కదా. ఫస్ట్ విన్నారు, తెలుసుకున్నారు, దాన్ని నివృత్తి చేసుకున్నారు డౌట్స్ని. మూడోది ఏమవుతుంది, నిధిధ్యాసనం అంటే ఏంటంటే ఏదైతే స్పష్టంగా నేను తెలుసుకున్నానో దాన్ని పదే పదే అలాగా గుర్తు చేసుకోవడం. గుర్తు చేసుకోవడం వల్ల మీలో ఆ నిష్ట అలాగ మీలో వెళ్ళి నిలకడగా అలా కూర్చుంటుంది అనమాట. అదర్వైజ్ జ్ఞానం ఉంటుంది, మన కన్ఫ్యూజన్ ఉంటుంది, మన సంసారం ఉంటుంది, జ్ఞానం కూడా ఒక పక్క ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. అదేంటి అజీర్ణం ఆహారం విషమం. విషం అంటే జీర్ణం అవనటువంటి ఆహారం ఏంటి, విషంతో సమానం. కాబట్టి మీకు అనుభూతిలోకి వచ్చి మీకు ఉపయోగపడని, మీకు ప్రయోజనం లేనివంటి జ్ఞానం కూడాను మీకు వ్యర్థం. దేనికోసం అది జ్ఞానం? ప్రదర్శించడానికి కాదు కదా. కాబట్టి ఈ నిధిధ్య, ఈ మూడు కూడాను చెప్తున్నప్పుడే సైమల్టేనియస్గా జరగవచ్చు కొంతమందికి, అర్థమవుతుంది. అలా కాకుండా పలుమార్లు చెప్పింది ఎన్ని విషయాలు ఏవైతే చెప్పామో మరోసారి మీరు అలాగా చింతన చేసుకునేటప్పుడు మీలో మీరు డిస్కషన్ చేసుకోవచ్చు. ఎవరైతే మీరు వింటున్నారో మీలో మీరు డిస్కషన్ చేసుకోవచ్చు. మీరు వేరే పుస్తకం చదువుతూ కూడా మీ డౌట్స్ క్లియర్ అవ్వచ్చు. ఆ విధంగా ఫస్ట్ శ్రవణము, తర్వాత డౌట్స్ని రైట్ చేసి మళ్ళీ పూర్తిగా నివృత్తి చేసుకుంటే మననము, ఆ తెలుసుకున్న సత్యం ఏదైతే అల్టిమేట్ అయ్యిందో దాన్ని మరొకసారి అలాగా నిరంతరం చింతన చేసుకుంటే దాన్ని నిధిధ్యాసనము. ఓకేనా? ఈ మూడింటి ద్వారా మీలో ఉన్న స్వరూపతత్వం అనేది ఒక జ్యోతిగా ప్రకటమవుతుంది. ఏ విధంగా అయితే ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నారు, ఇందులో ఉన్నాయి. ఎలాగైతే మేఘములు కదిలిపోయి వెళ్ళిన తర్వాత సూర్యుడు ఎలాగ ప్రకాశిస్తాడు, మీలో ఉన్న స్వరూపతత్వం ప్రకటన అవుతుంది. ఎవరూ తెచ్చి ఇవ్వడానికి ఏం లేదు. మేఘం వెళ్ళిపోయిన తర్వాత, గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు ప్రకాశిస్తుండా లేదని ఎవరైనా టార్చ్ లైట్ చూపెడతారా? టార్చ్ లైట్ తీసుకురండి, సూర్యుడు వెలుగుతుందో లేదు చూద్దాం అంటారు. ఎవరనరు. ఎందుకంటే సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడు. మీద అదే చెప్తారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.